యేసుక్రీస్తు ఘనమైన నామానికి స్తోత్రాలు. ఆయన నామంలో మీ అందరికీ ఈ థ్యాంక్స్ గివింగ్ డే నాడు ప్రత్యేకంగా విశ్రాంతి చర్చ్ వారు జరుపుకుంటున్నటువంటి వార్షికోత్సవం, దాన్ని థ్యాంక్స్ గివింగ్గా కృతజ్ఞత అర్పణల పండుగగా చేసుకోవడం, లేకుంటే స్తుతి కూటంగా చేసుకోవడం, ఇది సంఘానికి, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి ఇది గొప్ప ఆశీర్వాదం. ఒక సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక సంవత్సరం తీసుకొని వస్తున్నప్పుడు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఆ యొక్క సంవత్సరంలో ప్రవేశించడము మన ధన్యత. ఎందుకంటే సంవత్సరం అంతా జీవింపజేశాడు, కరుణించాడు. ఈరోజు మనం సజీవ సాక్షులంగా ఇక్కడ కూర్చున్నాం, దేవుని వాక్యం వినడానికి ఉన్నాం. నా విషయమే చాలా చెప్పారు, కానీ నాకు వినయ్ కుమార్కు కలిగినటువంటి సంబంధం చాలా కాలం నుండి. నేను చెన్నైలో, అంటే నేను నా భార్య ఇద్దరు చెన్నైలో పనిచేస్తున్నప్పటి నుండి వారితో పరిచయం మాకుంది. వారితో కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. చాలామంది ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు చాలామందితో బ్యాప్టిస్ట్ చర్చెస్తో, పెంటెకాస్టల్ చర్చెస్తో, మెథడిస్ట్ చర్చెస్తో, అన్ని సంఘాలతో పనిచేస్తూ వచ్చాం. కాకపోతే మేము ఎక్కడ చెప్పుకోము, ఎక్కడ పత్రికలు కనబడవు, ఏం లేదు. కానీ ఇది నేను నా ఫోటో చూసుకొని నేను సంతోషపడాలా దుఃఖపడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఇటువంటి చూడలేదు, అది అవసరం లేదు కదా అని అనుకునేవాడిని. కానీ మీరు ప్రేమించి ఆహ్వానించినందుకు అయ్యగారు మీకు వందనాలు. తప్పక దేవుడు మీకు నూరంతల ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచినాడు. అది ఒక్కొక్క రోజు ఒక ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు ఈ సంవత్సరం అంతా మీరు తీసుకోవాలి. 100 ఆశీర్వాదాలను మీ అందరికీ ఇచ్చినాడు. సంఘం అంటే మనం అందరం, దేవుని విశ్వాసం మనం అందరం కూడా మనకిచ్చారు. దేవుని వాక్యంలో ఈ రీతిగా ఉన్నది. ఆ వాగ్దానాన్ని మీకు చదివి తర్వాత నేను దేవుని వాక్యం చెప్తాను. త్వరగానే చెప్పేస్తాను. ఉదయం చెప్పినంతసేపు తీసుకొని ఆయన ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు అన్నాడు. అట్లాంటి వీళ్ళు ఎవరు కూడా వినరు, పండుకుంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా వెళ్ళవలసి ఉంటే వెళ్ళిపోండి, ఏం కాదు కదా. పండుకోవాల్సి ఉంటే పండుకోండి, కాళ్ళు చాపుకుంటే చాపుకోండి, ఓకే. ఎలాగ కూర్చున్నా పర్వాలేదు, కానీ చెవులు మాత్రం నాకు ఇవ్వండి. మీ 2 చెవులు ఉన్నాయే, అదే మాత్రం ఇవ్వండి. కళ్ళు మూసుకున్నా పర్వాలేదు, నిద్రపోండి, ఓకే. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేను మాట్లాడడం కాదు ఇక్కడ, దేవుడు మనతో మాట్లాడాలి, దేవుని వాక్యం మనతో మాట్లాడాలి. మనం ఏమి కావాలని దేవుని కోరుతున్నాడో ఆ విషయాన్ని తెలుసుకొని పోవాలి. అది తెలుసుకొని పోవడంలో ఉన్నటువంటి సంతోషంతో కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ వెళ్ళాలి. చేసిన కార్యాలకు, గతించిన కాలంలో చేసిన కార్యాలకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాం. జరగబోయే కార్యాలకు కూడా మనం స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాం. దేవుని వాక్యంలో ఈ మాట ఉంది, మీరు సంతోషంగా బయలువెలుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. ఇశ్రాయేలుల విషయంలో అనగా ఇశ్రాయేలులు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వంశం, లేకుంటే జనాంగం. వారు ఆ ఇశ్రాయేలీయులు, మనం నూతన ఇశ్రాయేలు. యేసు ప్రభువు ద్వారా ఆయన రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొంది రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా నూతన ఇశ్రాయేలీయులు. ఎందుకంటే వీళ్ళందరికీ నిత్య జీవము అక్కడ సిద్ధపరచబడి ఉంది. అది మన నిరీక్షణతో మనం ప్రయాణం చేస్తున్నాం. నిరీక్షణ లేకుండా ప్రయాణం చేస్తే రోజు చచ్చిపోయేవాళ్ళమే, ప్రతిరోజు చచ్చిపోయేవాళ్ళమే కదా. తెలుసా చచ్చిపోవడం అంటే? ఎంతమంది తెలుసు చచ్చిపోవడం అంటే? నా మాటలు కొన్నిసార్లు మామూలుగా వస్తాయి, కొన్నిసార్లు పెద్దవి వస్తాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చనిపోవడం అంటే మరణించడం కదా. మరణించడం, ఉండకపోవడం, ఈ జీవం ఉండకుండా పోవడం. మనము చచ్చి బ్రతికే వాళ్ళం కాకుండా మనం నిత్యం జీవించే వాళ్ళగా మనకు దేవుడు ఒక భవిష్యత్తునిచ్చాడు. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వసించిన ప్రతి వారు కూడా వారికి భవిష్యత్తు ఉన్నది. ఈ భవిష్యత్తును అందరూ అంగీకరించకపోవచ్చు, నమ్మకపోవచ్చు. కానీ యేసు ప్రభువునందు విశ్వసించిన ప్రతి వారికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటిదంటే వారికి నిత్య జీవము ఉన్నది. సారీ, నేను ఎక్కువగా పట్టుకోలేని చెయ్యి పనిచేయదు, అందుకొరకు నేను ఇది అడిగాను. ఇది ఇంతసేపు పెట్టుకుంటే మళ్ళీ ఇది కిందికే పోతుంది.
అందుకొరకే తెమ్మన్నా. మనకు నిత్య జీవము ఉన్నది, అది మన భవిష్యత్తు. అంటే నిత్యము జీవించేటువంటి భవిష్యత్తు ఇది అందరికీ లేదు. యేసు ప్రభువును విశ్వసించిన వారికి మాత్రమే ఉంది. నేను దాని విషయం అంతా చెప్పాను. ఎట్లా విశ్వసించాము, ఏ రీతిగా రక్షణ పొందాము, రక్షణ పొందితే ఏం జరిగింది మన జీవితంలో, ఎటువంటి మార్పు కలిగింది, ఆ మార్పును బట్టి మనం ఎలా పాడుతున్నాం, ఆ మార్పును బట్టే పాడుతున్నాం, దేవునికి స్తుతులు చెల్లిస్తుంటున్నాం కదా. ఆ మార్పును బట్టే ఈ రీతిగా కూర్చున్నాం మనం. ఆ మార్పును బట్టి దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం. ఆ మార్పును బట్టి దైవజనులైనటువంటి మమ్మల్ని మీరు ఆదరిస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఆ విశ్వాసం ద్వారా వచ్చినటువంటి మార్పులే. ఆ మార్పులను అప్పుడప్పుడు మనం తరచు ఏం చూస్తూ ఉండాలి. నాలో యేసు ప్రభువుని నమ్మినప్పటి నుండి ఇప్పటి వరకు కలిగేటువంటి మార్పులు. పోయిన సంవత్సరంలో మీరు కొన్ని తీర్మానాలు చేసుకుని ఉండవచ్చు. నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, సంఘంలో ఇలా ఉంటాను, అలా ఉంటాను, సండే స్కూల్ తీసుకుంటాను, యూత్కి వస్తాను, ఉమెన్ ఫెలోషిప్కి వస్తాను, గాస్పల్ టీమ్స్కి వెళ్తాను కదా. ఇంకా దేవుని వాక్యములో ఎదుగుతాను, బైబిల్ బాగా చదువుతాను, ఇతరులతో చదివిస్తాను, అర్థం చేయించుకుంటాను, నా సాక్ష్యం ఇస్తాను, లేకుంటే చదువులో రీతిగా ఉండాలనుకుంటున్నాను, పెళ్ళి కావాలని ఒక కోరిక ఉండిండొచ్చు, తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు కూడా ఉంటుంటాయి కదా. ఇవన్నీ కూడా మనం వాటిని బట్టి నిర్ణయాలు తీసుకున్నాం. కొన్ని నిర్ణయాలను మనం పాటించాము, కొన్ని నిర్ణయాలను పాటించకపోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. మనకు కావాల్సినవి నిర్ణయాలు తీసుకున్నాము, కొన్నిటిని మనము నెరవేర్చుకున్నాము, నిర్ణయం ప్రకారంగా నడుచుకున్నాము. కొన్నిసార్లు నిర్ణయాలను మనం వదిలిపెట్టేసాం, మధ్యలోనే వదిలిపెట్టేసాం. మామూలుగా కొత్త సంవత్సరంలో చేసుకొని 31 తారీఖు వరకు వస్తాయి, జనవరి 31 వరకు. దాని తర్వాత ఇంకా మళ్ళీ మామూలుగానే ఉంటూ ఉంటుంది కదా. మరి ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చినటువంటి ఏంటంటే దేవుని వాక్యం ఏం చేస్తుందో చెప్తున్నాడు. 8 నుంచి యెషయా 55వ అధ్యాయం 8 నుండి నేను ఇంకా పైన చదివితే బాగుంటుంది, కానీ కొద్దిగా మాత్రమే నేను చదువుతాను. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. వెరీ సింపుల్ కదా, చాలా సులువుగా ఉంది కదా. నేను తలస్తున్నానే, నా మైండ్లో నేను తలస్తున్నా. మనకు ఆత్మ ఉంది కదా, ఆత్మలో జీవం ఉన్నది. అంతేకాదు మనకు శరీరం ఉన్నది, శరీరంలో అన్ని కూడా అమర్చబడి ఉన్నవి. అంతేకాకుండా మనకు స్పిరిట్ ఉన్నది, అది కొంచెం ఆత్మ కంటే కూడా కొంచెం ఇంకా బలమైంది, ఇంకా లోతైనటువంటిది. అది దేవునితో సమాధానం కలిగినటువంటిది, మనస్సాక్షి కలిగి పనిచేసేటువంటిది. చూసారా, అటువంటిది కూడా దేవుడు మనకిచ్చాడు. ఇవన్నిటినీ మనం చూస్తున్నప్పుడు నా తలంపులు అంటే మనకు మైండ్లో, అంటే మన ఆత్మలో ఉన్నటువంటి, మన జీవితంలో ఉన్నటువంటి మన మనస్సు, మనం ఏమనుకుంటామో మనస్సు ఉంటుంది, కోరికలు కూడా ఉంటాయి. డిజైర్స్ కోరికలు, వాంఛలు, అది కావాలా ఇది కావాలా అనుకునేటి తప్పేం లేదు. అన్ని వాంఛలు ఉండాలి మనకు. ఆశ లేని జీవితము ఉత్తర జీవితమే, మృతమైన జీవితమే. అది కూడా మనకు ఆశ అనేది ఉండాలి, నిరీక్షణ అనేది ఉండాలి. అయితే దాంతోపాటు మనకు ఎమోషన్స్ కూడా ఉన్నాయి కదా. మనం ఒకసారి నవ్వుతాం, ఒకసారి దుఃఖపడతాం, ఒకసారి కోపగిస్తాం, ఒకసారి ఇంకా రౌద్రం చూపిస్తాం, ఒకసారి పగ చూపిస్తాం, ఒకసారి ప్రేమ చూపిస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే మన భావోద్రేకాల్లో ఉన్నటువంటి విషయాలు. ఇవన్నీ కూడా ఈ ఆత్మలో, ఈ జీవం కలిగినటువంటి దాంట్లో ఉన్నటువంటివి. అయితే మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అవి మారిపోతాయి, వాటి లోపల రూపాంతరం కలుగుతుంది. మనము ఆయన విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది. నేను ఎక్కువగా వర్ణించను, అంత మాత్రం సరిపోతుంది. అందుకని నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. మీరు ఏదో తలస్తున్నారు, కొన్ని సంవత్సరం ఇది జరిగిపోయింది, కొత్త సంవత్సరంలో ఏమేమి తలంపులు వేశారో, ఏం ప్రణాళికలు వేశారో నాకు తెలియదు. పాస్టర్ గారు అయితే పిలిచారు, కానీ మీ తలంపులను పక్కకు పెట్టండి. ఆ తలంపుల కంటే కూడా అవి మా వంటివి కాదు. ఎందుకంటే ఆయన తలంపులు చాలా ఎత్తైనవి. అని ఏమంటాడంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, నా తలంపులు మీ తలంపులు కావు, మీ త్రోవలు నా త్రోవలవి వంటివి కావు అని యెహోవా వాక్కు, యెహోవా చెప్పిన మాట. ఆకాశం భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఒరే బాబోయ్, నేనేదో కావాలనుకుంటే ఆయన ఆకాశం ఎత్తు చూపెడుతున్నాడు. ఈ రోజుల్లో
చాలామంది అంతరిక్షం విషయమే చదువుతున్నారు కదా, చూస్తున్నారు వీడియోలలో, యూట్యూబ్లలో, ఛానల్స్లో చూస్తున్నారు. చంద్రయాన్ విషయమే చూశారు. తర్వాత ఇంకేదో పంపించారు, సూర్యున్ని దాన్ని ఛేదించడానికి, దాని విషయాలు తెలుసుకోవడానికి, అంతరిక్షంలో ఇంకేమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి. అక్కడ చాలా బంగారం ఉందంట, వెండి ఉందంట, ఇంకా చాలా విలువ కలిగినటువంటి మెటల్స్ అక్కడ ఉన్నాయి. అవన్నీ తెచ్చుకోవాలని చాలామంది పరిశోధన చేస్తున్నారు. మన భారతదేశం కూడా పరిశోధన చేస్తుంది. అయితే వాళ్ళ రాకెట్లను పంపుతున్నప్పుడు ఎంతో వేగంగా పోతాయి, కొన్ని కోట్ల మైళ్ళ దూరం వెళ్తాయి. ఆ వెళ్తున్నా కొద్ది ఇంకా కనబడుతున్నాయంట, కొత్త కొత్తగా కనబడుతున్నాయి వాళ్ళకి. మనం చుక్కల వలయాలను చూస్తుంటాం, నక్షత్రాల వలయాలను చూస్తుంటాం, గ్యాలక్సీస్ అంటాం. అటువంటి గ్యాలక్సీలు చాలా ఉన్నాయంటే ఇంకా పోతున్నా కొద్ది పోతూనే ఉన్నాయి, పోతున్నా కొద్ది పోతూనే ఉన్నాయి. ఎంత దూరం ఉందంటే ఏం చెప్పలేని పరిస్థితి ఉంది. మానవుని జ్ఞానం ఇచ్చినా అది ఎంత దూరం ఉన్నదో మనం తెలుసుకోలేము. అందుకొరకే యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలుతో, వాడు తన ప్రజలతో చెప్పిన మాట ఏంటంటే, ఆకాశము భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గములు నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. సో ఇట్స్ మోర్ దాన్ వాట్ యు థింక్. ఇట్ ఈస్ better than what you are walking, the distance that you are walking. ఏ దూరానికైతే మీరు వెళ్తున్నారో, ఏం చేయాలని వెళ్తున్నారో, ఆ మార్గం అంతట్లో కూడా ఆయన ఉన్నాడు. ఆయన నడిపించే మార్గము మనకు అతీతమైంది. అంటే మన మనస్సుకు, మనకు అంతుపట్టినటువంటిది, మతిపోయేటువంటిది. అటువంటి మార్గంలోనికి తీసుకొని వెళ్తున్నాడు. చెప్తూ ఆయన దేవుని వాక్యం విషయమే చెప్పాడు. దేవుని మాట ఎలా ఉంటుందని చెప్పాడంటే, వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆకాశం నుండి వర్షం వస్తుంది, అంతేకాదు అది హిమం కూడా వస్తుంది, మంచు కూడా ఆకాశం నుంచి పడుతుంది. అవి పడినటువంటి మళ్ళీ తిరిగి పైకి పోవు. కొంతమంది అన్నప్పుడు వెళ్తాయి సార్, కొన్నిసార్లు మళ్ళీ చెరువులలో, సముద్రంలో నీళ్ళన్నీ ఆవిరై వెళ్ళిపోతాయి సార్ అని చెప్పారు. అయితే అది ఒక ప్రక్రియ కావచ్చు, కానీ వర్షం పడిన తర్వాత మళ్ళీ అదే వర్షం పైకి వెళ్ళదు. హిమం కింద పడిన తర్వాత మళ్ళీ అది పైకి వెళ్ళదు. అలాగే భూమిని తడిపి అవి ఏం చేస్తాయి? విత్తువానికి విత్తనం ఇస్తాయి. విత్తనాలు వేసంటే ఆ కాలంలో వ్యవసాయం ఇవంతా ఉన్నాయి. మనకి ఇప్పటికి కూడా వ్యవసాయం ఉంది. లేక జీవితంలో మనం చేసే పనులలో విత్తనాన్ని ఇస్తాయి. భుజించువానికి ఆ విత్తనాలు ఏం చేస్తాయి? ఆహారాన్ని ఇస్తాయి. అంతేకాదు మళ్ళీ ఆ విత్తనాలను మళ్ళీ దాచుకొని మళ్ళీ వాటిని వాడుకొని ఇంకా పండించడానికి ప్రయత్నం చేస్తాం. దాంతో వరిదిల్లుతాము. అలాగనే నా నోట నుండి వచ్చినటువంటి మాట కూడా నిష్ఫలం కాకుండా నేను పంపిన కార్యమును సఫలము చేయును. అందరు చెప్దాం ఆమెనే. మాకు ఒక గ్రీటింగ్ ఉన్నది, మీరందరు నవ్వాలి. మరి నవ్వుతే నేను చెప్తా, లేకుంటే లాభం లేదు. మీరందరూ మూతి పుడుచుకొని కూర్చుంటే, విచారంతో కూర్చుంటే, మీకు దేవుని వాక్యము విన్నా కానీ అది లోపలికి పోదు. మీరు సంతోషంగా ఉన్నారనుకోండి, తప్పక వాక్యం మీలో పనిచేస్తుంది. రాత్రికి మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. ఓకే, ఒక అద్భుతాన్ని చూడాలని మీరు అనుకున్నట్లయితే మీరు నవ్వండి, సంతోషంతో దేవుని వాక్యాన్ని వినండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ సమయంలో దేవుని యొక్క ఆలయం ఉన్నాము, కృతజ్ఞత చెల్లించడానికి వచ్చాము. దానికి ముందున్న ఉపోద్ఘాతాన్ని నేను చెప్తున్నాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని నుండి వచ్చిన మాట నిష్ఫలం కాకుండా పోతుంది. అది మనుషులను వర్ధిల్లజేస్తుంది. తాను ఏ కార్యం కొరకై నిన్ను పిలిచాడో, ఏ కార్యం కొరకు చేస్తానని నీకు వాగ్దానం చేస్తాడో, ఆ వాగ్దానం నెరవేర్చిపోతాడు. ఆ గాడ్ ఈజ్ ఎ ప్రామిస్ కీపర్. ఈజ్ ఎ మిరకిల్ వర్కర్, ఈజ్ ఎ కంఫర్టర్. మనకు సమాధానం ఇచ్చేవాడు, నెమ్మది ఇచ్చేవాడు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడు. అంతేకాకుండా ఆయన వాగ్దానాలు చేసి మర్చిపోయేవాడు కాదు, వాటిని నెరవేర్చేటువంటి వాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అయితే ఇప్పుడు ఒక గ్రీటింగ్ చెప్తాం. ఎలా అంటే, నేను హలో అంటా, దాని అర్థం ఏంటంటే నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నానని అర్థం. అప్పుడు మీరు అందరూ చేతులు ఉంటే మాత్రం 2 చేతులు ఎత్తి మీరేం చేయాలంటే హల్లెలూయా చెప్పాలా.
దాని తర్వాత నేను ప్రైజ్ ద లార్డ్ అంటాను. ఎందుకంటే మొదట హలో అన్నాను కాబట్టి రెండవసారి నేను ప్రైజ్ ద లార్డ్ అంటే బాగుంటుంది, అప్పుడు అందరికి అర్థమవుతుందని చెప్తాను. అప్పుడు మీరు అందరూ ఆమేన్ అనాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ దేవునికి స్తుతి కలుగునుగాక అన్నాడు. రెడీ? హలో. వెనుకున్న వాళ్ళు వెనుకబడకూడదు, వెనుకున్న వాళ్ళు వెనుకబడకూడదు. వెనుకున్న వాళ్ళకి చేతులు లేవా? ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఒక చేయి ఉంటే పర్వాలేదు, చేతులు లేకుంటే పర్వాలేదు. ఓకే, చేతులు ఉంటే మాత్రం ఎత్తాను. రెడీ? ముందు కిందే పెట్టేసేయండి. హలో, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. హలో సార్, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. చాలు, అంతే గట్టిగా రావాలి. ఎందుకంటే ఈరోజు ఇది వందన ఏమంటాం, కృతజ్ఞత కూడిక, థ్యాంక్స్ గివింగ్ డే. సంతోషం తేవడా, కేకలు వేయాలా, ఈలలు వేయాలా, దేవునికి స్తోత్రం చేయాలా. అసలు నాకు ముందే తెలిసేది ఉంటే వాయిద్యాలు, తబలాలు ఇవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇక్కడ. దీనికంటే వేరేవి ఉంటాయి, తబలాలు ఉంటాయి, డోలకులు ఉంటాయి, పిల్లల గ్రోవులు ఉంటాయి కదా, గజ్జెలు ఉంటాయి, ఇవన్నీ పట్టుకొని బూరలు ఉంటాయి. అవన్నీ పట్టుకొని కూడా నినాదాలు చేసుకుంటూ వాటిని మ్రోగిస్తూ మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఇందులో దేవుడు సంతోషపడతాడు. నిన్ను బట్టి, నన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. మన సంఘాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అబ్బా, వీరు నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఆయనకి ఎంత ఇష్టమో. ఒక తండ్రి మనకు చాక్లెట్ తీసుకొని ఇస్తే కుమారుడు ఏం చేస్తాడు? తీసుకొని వెంటనే పరిగెత్తాడా? థ్యాంక్ యూ డాడీ అంటాడు కదా. థ్యాంక్ యూ డాడీ, నేను అడగలేదు, నేను అడగకముందే ఇచ్చినావు, థ్యాంక్ యూ డాడీ అంటాడు. అమ్మాయి దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తా? అమ్మ థ్యాంక్స్ అమ్మ అంటారు. ఒకవేళ థ్యాంక్స్ కింద చెప్పకుండా ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు థ్యాంక్స్ నేర్చుకోవాలా. ఎందుకంటే నేను దాని విషయం చెప్పబోతున్నాను. ఓకే, థ్యాంక్స్ గివింగ్ విషయమే చెప్పబోతున్నాను. థ్యాంక్స్ చెప్పాలా. చెప్పండి, పక్కకున్న వారు, నా ప్రక్కలో కూర్చుని థ్యాంక్స్ అండి అని చెప్పండి. నా ప్రక్కలో కూర్చొని థ్యాంక్స్ షేక్ అండి అని వాళ్ళతో. అయ్యా మీరు షేక్ అండి తీసుకోండి ఒకసారి. స్పర్శ చేసుకోండి ఒకసారి. స్పర్శ, ప్రేమతో కూడిన స్పర్శ మనిషిని ప్రభావితం చేస్తుంది. దేవుని ప్రేమతో కూడినటువంటి స్పర్శ ఇంకా ప్రభావితం చేస్తుంది. ఎట్లా ప్రభావితం చేస్తుందంటే, వర్షం ఎట్లా కిందికి వచ్చి మళ్ళీ పైకి పోదో అంత ప్రభావాన్ని చూపించి మనుషులు ఒక సంతోషాన్ని, సమాధానాన్ని చూసారా, వారి జీవితంలో ఎప్పుడు ఆస్వాదించినటువంటి ఒక విషయాన్ని ఆస్వాదించుకొని పోతాయి. స్పర్శ, దేవుని ప్రేమతో కూడినటువంటి స్పర్శ, పరిశుద్ధమైనటువంటి ప్రేమతో కూడిన స్పర్శ మనిషికి జీవ కణాలను అది పురికొల్పుతుంది. కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడ పోయినా పిల్లలు ఎవరు కనపడ్డా కానీ నమస్కారం, థ్యాంక్ యూ అని చెప్పాలా కదా. థ్యాంక్ యూ అని చెప్పాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్పాలా. ఇవ్వకపోతే థ్యాంక్స్ చెప్పినాం అనుకోండి, వాళ్ళు రేపు మళ్ళీ వచ్చి తీసుకొచ్చి ఇస్తారు కదా. అరే వాళ్ళు థ్యాంక్స్ ఏమి ఇవ్వకుంటే థ్యాంక్స్ చెప్పారు వాళ్ళు, కాబట్టి ఈసారి ఏమైనా తీసుకొని పోవాలనుకుంటారు. సో యూ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. హియర్ వాట్ గాడ్ సేస్ ఈస్ దట్ నేను సంతోషంతో నింపుతాను. మీరు సంతోషంగా బయలు వెళ్తారు. ఈ సంవత్సరం మళ్ళీ ఒక సంవత్సరంలోనికి మీరు ప్రవేశిస్తున్నారు. ఈ ప్రవేశం ఇచ్చేటువంటి సమయంలో అని చెప్పే మాట ఏంటంటే, మీరు సంతోషంతో వెళ్తారు. ఎంతమంది సంతోషం లేకుండా ఉన్నారు ఈ ప్రపంచంలో, మన కుటుంబాలలో, మన సంఘంలో, మనం నివసిస్తున్నటువంటి మన సమాజంలో, మన బంధువులలో చాలామంది సంతోషంలో లేరు. కొన్ని దేశాల్లో సంతోషం లేదు, దుఃఖమే ఉన్నది. యుక్రెయిన్ దేశంలో క్రైస్తవులందరూ కూడా నాశనం అయిపోయారు. ఇళ్ళన్నీ కోల్పోయి ఉన్నారు, నిరాశ్రయులు ఉన్నారు. మన మణిపూర్లో దాదాపు 60,000 మంది, 60,000 మంది, ఇంకా 40,000 మంది అట్లనే ఉన్నారు. రాత్రి ఒక ఆయన వస్తూ ఫోన్ చేశాడు, లెమ్యూయల్ అని. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొన్ని దుప్పట్లు తీసుకొని వెళ్ళాడు. వస్తూ అన్నాడు, బ్రదర్ వర్ణించలేదు ఇక్కడ పరిస్థితులను, వీడికి వచ్చినాక నా కళ్ళను తెరిచాను అని అన్నాడు. నా కళ్ళను తెరిచాను, ఆత్మీయ కళ్ళను తెరిచాను. ఇంత ఘోరంగా వీళ్ళు ఇటువంటి అనుభవిస్తున్నారా? వాళ్ళకంట ఒక చీరను 4 భాగాలు చేసి కట్టుకుంటే ఎలా ఉంటుంది? అట్లా ఒక చీరను 4 భాగాలు చేసి నలుగురు కట్టుకొని ఉన్నారు. వాళ్ళు చీరలు కట్టుకోరు, మామూలు ఊళ్ళంతో ఉన్న వాటిని కప్పుకుంటారు. సో 4 భాగాలు చేసి కట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడికి దొడ్డికిపోవాలో తెలియదు. వాళ్ళకు చాలా ఫిజికల్ నీడ్స్ ఉన్నాయి. ఆహార కొరత ఉంది, మందుల కొరత ఉంది, వైద్య కొరత ఉంది, ఇండ్లు లేవు, అన్నీ కాలిపోయినాయి, బూడిదైపోయినాయి. దాదాపు 20,000 ఇండ్లు కాలిపోయినాయి.
వీళ్ళందరూ కూడా మరి దేవుని బిడ్డలే. ఎందుకంటే ఆ ప్రాంతంలో మేము పనిచేసాం. 1985 నుండి 95 వరకు చాలా సార్లు మేము అక్కడికి ఆ మణిపూర్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ప్రతి జిల్లాలో సేవా భారత్ పరిచర్యలు ఉన్నాయి. అక్కడ అందరికీ మేము తెలుసు, వాళ్ళ పరిస్థితులు మాకు తెలుసు. ఆయన చెప్తుంటే రాత్రి దుఃఖం వచ్చి ఏడవాలన్నా నవ్వాలన్నా తెలియదు. సో చాలామందికి సంతోషం లేదు, చాలామందికి సంతోషం లేదు. ఇశ్రాయేలు దేశంలో కదా, తాను ఏర్పరచుకున్నటువంటి జనాంగంలో ఎంతోమంది చచ్చిపోయినారు కదా. అక్కడ దాదాపు 20,000 30,000 మంది చనిపోయారు అక్కడ పాలస్తీనా ఇశ్రాయేల్ దేశాల్లో. సంతోషం లేదు, దుఃఖంలో ఉన్నారు. ప్రతిరోజు రిక్వెస్ట్లు వస్తుంటాయి, వీళ్ళ కొరకు ఆహారం కావాలి, వీళ్ళకి మందులు కావాలి, వీళ్ళకి బట్టలు కావాలి. చలి బాగా పెడుతుంది. ఇక్కడ బెంగళూరు చలి కాదు, కొరికే చలి అక్కడ ఉండేది. అది పెడుతుంది, సహాయం చేయని అని పంపిస్తూ ఉంటారు. బాధలో ఉన్నారు, కురింగిన దశలో ఉన్నారు, నిరాశ్రయాలు ఉన్నారు, ఏమీ తోచని పరిస్థితుల్లో ఉన్నారు. అయోమయం, ఏమవుతుందో తెలియదు. చాలా దేశాల్లో ఉన్నారు, మన కుటుంబాల్లో కూడా కొంతమంది ఉన్నారు. నా కుటుంబంలో ఉన్నారు, నా సొంత కుటుంబంలో దుఃఖంలో ఉన్న బిడ్డలు ఉన్నారు. కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పెళ్ళిళ్ళ సంతోషాన్ని అనుభవించకుండా ఉన్నారు. క్రైస్తవ బిడ్డలని ఆలయానికి పోతున్నారు, కానీ వాళ్ళ లోపల కావాల్సిన సంబంధం, ప్రేమ, అనురాగాలు లేకుండా పోతున్నారు. ఎవరికి వారే వెళ్ళిపోతున్నారు. బిడ్డలు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డలను బట్టి దుఃఖంలో ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, మీరు సంతోషంగా బయలువెళ్ళదు. సో డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఏ రామాయ్, నేను వాగ్దానం చేస్తున్నాను, ఈ వాగ్దానం నెరవేర్చేవాడినే కానీ తిరిగి తీసుకునేటువంటి వాడిని కాదు, వాపస్ తీసుకునేవాడిని కాదు నేను. మళ్ళీ చెప్తున్నాడు, మీరు సమాధానం పొంది తోడుకొని పోబడతారు. సమాధానం పొంది తోడుకొని పోబడతారంటే చాలా పెద్ద భావం కలిగినటువంటి వాక్యం ఇది. సమాధానం ఎప్పుడు కలుగుతుంది? మనిషి మాట్లాడుకున్నప్పుడు సమాధానం కలుగుతుంది కదా. చేయి కలుపుకున్నప్పుడు సమాధానం కలుగుతుంది. మనసు కలిసినప్పుడు సమాధానం కలుగుతుంది. ఒరే వెళ్దామా? చిన్న ఉన్నప్పుడు మేము అనుకునే వాళ్ళం, నేను మా బావమరిది, ఒరే ఈరోజు మనం పైసలు సంపాదించుకున్నాం కదా చేపలు బట్టి, ఓకే, లేకుంటే ఇంకే ఏదో చేసి మేము వైర్ బెల్ట్స్ అల్లేవాళ్ళం, వైర్ బెల్ట్స్ ఇలా అమ్ముకునేవాళ్ళం. అమ్ముకునే పైసలు వచ్చినాక, అరే పైసలు వచ్చాయి కదా సినిమాకి పోదాం పద. ఇద్దరు మనుషులు ఒకటైన, ఎందుకంటే ఇద్దరు కలిస్తే ఉన్నారు కదా, సినిమాకి పోదాం పద అనుకొని పోయేవాళ్ళం. అప్పటి రక్షణ పొందినప్పటి మాటలు చెప్తున్నాను నేను. అది పోయి వచ్చిన తర్వాత మా అమ్మ పొర్లిచ్చి కొట్టేసింది నన్ను. రాత్రి 11 గంటల రాత్రి వాకిళ్ళు అడానే కొట్టి తన్నుతుంటే అట్లా పొరిలిపోయాను. మళ్ళీ ఇంకోసారి దాని జోలికి పోలేదు నేను. చూసారా? సో సమాధానం లేదు, అమ్మకు నాకు సమాధానం లేదు, అక్క చెల్లెళ్ళకు సమాధానం లేదు, తల్లిదండ్రులకు సమాధానం లేదు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో సమాధానం లేదు. ఎందుకు లేదంటే దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే, నీవు దేవునితో సమాధాన పడలేవు. ఎవరైతే దేవునితో సమాధాన పడరో ఇతరులతో సమాధాన పడలేరు. ఇతరులతో సమాధాన పడ్డా అది టెంపరీగా ఉండేటువంటిదే, అది నిత్యం ఉండేటువంటిది కాదు. అది ఎలా కలుగుతుంది? అంటే అదిగో ఆ ఏదేను తోట అది ఒక ఆలయాన్ని పోలి ఉన్నటువంటిది. అక్కడ త్రిత్వమైన దేవుడు, తండ్రి అనే దేవుడు, కుమారుడు అనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలంగా ఉన్నప్పుడు అక్కడ వారు ఎంతగానో కోరుకొని తన రూపంలో, తర్వాత వారి పోలిక చొప్పున చేసుకొని వారితో నిత్యము సహవాసం చేయాలని, ఒక కుటుంబంగా ఉండాలని ఆశించినటువంటి దేవుని యొక్క ఆ కుటుంబంలో వారి సన్నిధి ఉంది. తండ్రి కుమార పరిశుద్ధ సన్నిధి ఉంది. అక్కడ సంతోషం ఉండింది. అప్పుడు ఆ ఏదెను తోటలో ఆదామవ్వలకు, అంటే మనుషులకు అక్కడ సంతోషమే కాదు, అక్కడ సమాధానం ఉంది. ఎందుకంటే దేవునితో కలిసి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, మంచిగా హాయిగా గాలి పీల్చుకుంటున్నారు. పిల్లలు అక్కడ స్కూల్ లేదు, స్కూల్ పోవడానికి, రోగాలు వస్తే పోవడానికి అక్కడ ఏమి హాస్పిటల్ లేవు, క్లినిక్లు లేవు. ఎందుకంటే అంత సంతోషమే ఉంది, అక్కడ అంత ఆరోగ్యమే ఉంది. అక్కడ అంతేకాదు, అక్కడ పరిశుద్ధత ఉంది.
దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన చేసినటువంటి బిడ్డలు కూడా పరిశుద్ధులే. ఆయన పోలికలో పుట్టారంటే దాని అర్థం ఏంటి? పోలిక ముఖం కాదు, ఒట్టి చూసి. మన పిల్లలు పుట్టగానే అరే ఎవరి పోలిక ఉన్నారా, ముక్కు ఎలా ఉందిరా, మూతి ఎలా ఉందిరా, చెవులు ఎవరు లెక్క ఉన్నాయి, వాళ్ళ నాన్న లెక్కనే ఉన్నాయిరా ఇవి, అలా ఎంటుకలు అయితే మొత్తం వాళ్ళ అమ్మ లెక్కలే ఉన్నాయిరా అని చెప్తుంటారు. అవి పై పై చూపిస్తున్నారు మీరు. పోలిక అంటే అది కాదు. అది రూపంలో కనిపించవచ్చు, కానీ పోలిక అనేది అంతరాత్మలో అంతర్గతంగా ఉండేటువంటిది. అదే పరిశుద్ధత, అదే ప్రేమ, అదే క్షమాపణ, అదే సంతోషం. చూసారా? అదే సహాయపడడం, అదే కంఫర్ట్. అది దేవుడిచ్చినటువంటిది. ఇంత పరిశుద్ధతలో వాళ్ళ కుటుంబంలో వీరిద్దరు కూడా దేవుని సముఖంలో ఉండి దేవదూతలతో కూడా కలిసి ఆరాధించుకున్నటువంటి స్థలం అది. అనుకోవచ్చు ఏదైనా తోటను ఒకసారి ఊహించుకుందాం, ఆలయం అనుకుందాం. ఆలయం అంటే దేవుడు ఉన్న స్థలం. మైండ్ ఇట్. ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు మామూలుగా వచ్చి కూర్చోలేదు ఇక్కడ. మీరు ఏ భావంతో వచ్చి కూర్చున్నా, ఎటువంటి సంతోషం మీలో ఉన్నా లేకపోయినా, కానీ మీరు దేవుని బిడ్డలుగా కూర్చున్నప్పుడు ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. నీలో ఉన్నది, నాలో ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులలో ఉన్నది. అది లేకపోయినట్లయితే అది దేవాలయం కాదు. సో ఇక్కడ జరిగినటువంటి విషయం, దేవాలయం ఎక్కడొచ్చింది మనం కృతజ్ఞత చెప్పడానికి? నిర్గమకాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం. ఎందుకంటే మీరు బైబిల్ లవర్స్ అని తెలుసు నాకు. ఎందుకంటే వినయ్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని చక్కగా చెప్తాడు, ఎంతో ప్రేమతో చెప్తాడు, భయంతో చెప్తాడు. ఆశీర్వాదకరంగా మీకు ఇక ఈ ఆలయంలో మిమ్మల్ని చేర్చుకొని మీకు పరిచర్య చేస్తున్నాడు. 25వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో మోషే కన్నులెదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలో ఏర్పరచబడిన నేను ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను, ఇదేనా సంఖ్యాకాండం, నిర్గమకాండం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నింపెను. నేను వారిలో నివసించినట్లు. నాట్ దట్ గాడ్ వాంట్స్ టు లివ్ హియర్ అండ్ దేర్. ఎక్కడో వచ్చి కూర్చున్నాడు చూస్తున్నాడు అనేది కాదు. ఏదో అక్కడ ఉన్నాడులే అనుకునేది కాదు. వాళ్ళ పరిశుద్ధులు వాళ్ళ దగ్గరనే ఉన్నారు అనుకునేది కాదు. ఎవడో వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నది కాదు. అందరి మధ్యలో ఉండడానికి వచ్చాడు, అందరిలో ఉండడానికి వచ్చాడు. ఆయన వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఆరాధించుకుంటుంటే మోషేకు ఆజ్ఞాపిస్తున్నాడు, నాకు ఒక గుడారం సిద్ధం చేయి, ఒక టెబర్నకల్ సిద్ధం చేయి, నేను నా సమాజం నా ప్రజల మధ్యలో నివసించినట్లు. ఆయన ఉన్నట్లయితే పరిశుద్ధత ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దాని కొరకు దాన్ని నిర్మించు అని ఆయనకు ఆజ్ఞాపించి లెక్కలు కూడా చెప్పాడు. ఏదేది ఎలా చేయాలో చెప్తే ఆ గుడారాన్ని, ఆ టెబర్నకల్ను నిర్మాణం చేస్తాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు కాలానికి వచ్చే వరకు దేవుడు ఇక్కడొక్కడ కూడా లేడు. గుడారాలలో ఇంకా గుళ్ళల్లో ఇంకెక్కడో నివసించడు. ఇదిగో గుడిలోనే ఉంటాడు అని చెప్పారు. నీ హృదయమే దేవునికి ఆలయం. దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయమే దేవునికి ఆలయం. సో గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. అందుని బట్టి నాలోని సంతోషం బయటకు వస్తుంది. లేకుంటే నేను సీరియస్గా మాట్లాడేవాడినేమో తెలియదు. సో అక్కడ మొదలై దేవాలయం, గుడారం నుంచి. ఆ గుడారంలో మందసము అవన్నీ ఉన్నాయి. అవన్నీ విషయాలు మీకు తెలుసు. కొన్నిసార్లు శత్రువులు తీసుకొని పోయారు. తర్వాత దావీదు మహారాజు తీసుకొని వచ్చాడు. దావీదు మహారాజు తీసుకొని వచ్చినప్పుడు మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనంలో, లేకపోతే అదంతా 16వ అధ్యాయం అంతా కూడా మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో చూస్తే ఆయన దాన్ని మందసం తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు
వేయించి ఉన్న గుడారం నడుమను దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పటి బలుల విషయం నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళు బలులు అర్పించారు. వాళ్ళు కృతజ్ఞతతో దేవునికి కొన్ని అర్పణలు అర్పించారు. అప్పుడు వాటిని బలులు అని చెప్పాం కదా. వాళ్ళు అప్పుడు గొర్రెలను అర్పించారు, మేకలను అర్పించారు, పశువులను అర్పించారు. అవన్నీ అర్పిస్తూ ఏం చేశారంటే దేవునికి కృతజ్ఞత తెలుపుకున్నారు, దేవునికి వందనాలు చెల్లించారు వాళ్ళు. కాబట్టి మనం తీసుకొచ్చేటువంటి దాతృత్వం అనగా కానుకలు, మనం కృతజ్ఞత అర్పణలు అని చెప్తుంటాం. ఆ అర్పణలు అన్నీ కూడా మనం ఎందుకు తీసుకొని వస్తున్నామంటే అదిగో దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయనకు స్తుతి స్తోత్రం చెల్లించాలి. ఆ స్తుతి స్తోత్రానికి గుర్తుగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బలులను అర్పించారు. యేసు ప్రభు సమయానికి వచ్చినప్పుడు ప్రాణాన్ని అర్పించారు నిన్ను నన్ను రక్షించడానికి. ఈ రోజున నీవు నేను ఆయనకు అర్పించుకోవడానికి ఈ కృతజ్ఞత కూడికని పెట్టాడు. హల్లెలూయా. హలో, మర్చిపోయినారు. హలో, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. నేను బ్యాప్టిస్ట్ వాడని, కానీ పెంతెకొస్తలేదు కాదు పరిశుద్ధాత్మ, వాళ్ళకే ఉందని చెప్పుకుంటుంటారు కదా. మనకున్నదయ్యా మొట్టమొదట నమ్ముకున్న ప్రతి వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ ఉన్నది. కొంతమంది ఏంటంటే దాన్ని గ్రహించలేదు, దాంతో వెళ్ళలేదు, దాని యొక్క ప్రభావాన్ని చూడలేదు, దాని మాట వినలేదు, అంటే పరిశుద్ధాత్మ మాట వినలేదు, అలాగా వెళ్ళిపోయారు. కాబట్టి హల్లెలూయా చెప్పలేకపోయినారు, ప్రైజ్ ద లార్డ్ చెప్పలేకపోయారు. చూసారా? కానీ అది ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణకు వస్తాడో, పాపం క్షమించబడి యేసు ప్రభును తన హృదయంలో చేర్చుకుంటాడో అప్పుడు అతడు నీతిమంతుడు అవుతాడు. నీతిమంతుడు అయినప్పుడు విశ్వాసమైనకి వస్తూ ఉంది. ఆ విశ్వాసము కలిగినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది, నివసిస్తూ ఉంటాడు. ఈ వృత్తాంతంలో చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన ఇంకా ఆ మందసాన్ని తీసుకొచ్చినాక దేవుని సన్నిధి వచ్చిందిరే అని సంతోషంతో ఏం చేశాడంటే ఆసాపు వాళ్ళంతా ఇప్పుడు గాయకులు వాళ్ళ బృందాన్ని అంతా పిలిపించి పాట రాయించి వాళ్ళతో పాట పాడించాడు. ఇదంతా కూడా పెద్ద పాట. ఆ 7వ వచనం ఉంటుంది, ఆ దినమందు యెహోవా స్తుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వాని బంధువుల చేతికి దాన్ని అప్పగించను. ఆ స్తుతి విధమేమనగా ఎట్లా స్తుతించారో దాని విషయం చెప్పాడు. మనం పాటలు పాడుతున్నాం కదా, పాడాం, చక్కని పాటలు పాడారు. అంతకుముందు చెప్తున్నప్పుడు పాస్టర్ గారి కూతురు ఉన్నది అంటే నాకు తెలియదు, ఎవరు పాస్టర్ అమ్మ కూడా నాకు తెలియదు, ఇంకా వాళ్ళని కలవలేదు. అక్కడ ఏదో నడిపిస్తుంది ఆరాధన అని చెప్పారు. చాలా చక్కగా పాడారు మీరు, మంచి పాటలు పాడారు. ఇంకా రాగాలు ఇంకా వృద్ధి చేసుకోండి, పాడితే పాడితే రాగం బాగొస్తుంది కదా. తినగా తినగా వేము తీయనవుతుంది అంటే కొన్నిసార్లు రాగం సంపూర్ణంగా రాదు, కానీ ప్రాక్టీస్ చేస్తుంటే సంపూర్ణంగా వచ్చేస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? పొద్దుగా లేవగానే ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడున్నా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు నేర్చుకున్న పాటను ఎక్కడున్నా పాడుకోవాలి, బాత్రూంలో ఉండి కూడా పాడుకోవచ్చు. పెద్దగా పాడాలి పాటను, నోట్లో పాడుకోవద్దు, ఒట్టిగా హమ్ చేసుకోవద్దు, పెద్దగా పాడాలి. ఎందుకంటే దేవునికి స్తుతి మహిమ కలగాలి. అర్థమైందా? పాటను పాడాలి, పాటను నమ్మలొద్దు, పాటను పాడాలి. వీళ్ళు పాట పాడుతున్నారు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అందరూ కలిసి. చెప్పండి అమ్మా, మీరు చదువుతున్నారు, చదవండి. ఆయన ప్రకటన చేయండి, ఆయన కార్యంలో జన్మ చేయండి, ఆయన గూర్చి పాడండి, ఇంకా ఆయన కీర్తించండి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషణ చేయండి. ఈ మాటలను ఒక్కొక్కటి మాట్లాడుతుంటే మీరు బైబిల్ చదివితే దాన్ని కొంచెంసేపు దాన్ని ధ్యానం చేస్తే అది అర్థమవుతుంది మనకు. అది ఎప్పుడైతే అర్థమవుతుందో అది మనలో పనిచేయడం మొదలు పెడుతుంది. అది పనిచేస్తున్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటాము. దేవుని వాక్యము మన జీవితంలో ఫలాన్ని తీసుకొని వస్తుంది. ఇంత చక్కని మాటలు చూడండి, కృతజ్ఞతలు చెల్లించండి అని దేవుడే చెప్తున్నాడు. వాళ్ళ పాడినంటే మీరు అందరు కలిసి చెప్పండి, దేవునికి వందనాలు చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి. ఎంతమందిని చేశాం చెప్పండి ఈ సంవత్సరం? అంటే గత సంవత్సరం, కొత్త సంవత్సరం పోతున్నాం ఇప్పుడు మళ్ళీ కదా. గత సంవత్సరం ఎంతమంది యేసు నామాన్ని ఇతరులకు చెప్పారు?
చెప్పలే కదా. మరి ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ప్రకటించాలి. యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పండి. యేసుక్రీస్తు నన్ను రక్షించాడని చెప్పండి. యేసు నన్ను ప్రేమించాడని చెప్పండి. యేసు నా పాపాలను క్షమించాడని చెప్పండి. యేసు నాకు త్రోవ చూపించాడని చెప్పండి. యేసు నా తలంపుల కంటే ఇంకెక్కువ తలంపులు కలిగి ఉన్నాడని చెప్పండి. యేసయ్య ప్రతి వాణ్ణి కూడా విమోచిస్తాడు, నిత్య జీవం ఇస్తాడని చెప్పండి. యేసయ్య నామంలోనే రక్షణ ఉందని చెప్పండి. ఇంకే నామంలో లేదు. దేవుని వాక్యం చెప్తుంది. ఏ నామంలో రక్షణ దొరకదు నీకు. తుపాకీ పట్టుకొని ఒకరిని పెట్టి వాడిని చంపి వీడిని రక్షిస్తే రక్షణ కాదు అది. చూసారా, బాంబులతో కాదు అది. అది దేవుని ప్రేమ వల్ల కలిగేటువంటి కార్యం అది. కాబట్టి ఆ ప్రేమను మనం చూపించాలంటే ఆయన నామం ఎత్తి పట్టుకొని చెప్పాలి. ఎత్తిపట్టి చెప్పండి. అలా చేయడము దేవునికి స్తుతి చెల్లించడం. హలో, అలా అట్లా చెప్తే ఏంటి, దేవునికి వందనాలు చెప్పి అది స్తుతి గానంలో ఉన్నది. అది ఇంకేమన్నాడు, ఆయన కీర్తించండి. కీర్తి అంటే ఏంటి, ఆయన గొప్పతనాన్ని విషయం చెప్పండి. ఆయన మహాగణుడు, ఆయన 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 మహోన్నతుడు, ఆయన అద్భుతంలో ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడు, ఆయన సార్వభౌముడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇంకంత కీర్తి చాలు మనకు. ఆయన తప్ప వేరొకడు లేడంటే ఇక ఫుల్. ఇంకా మనం ఇంక వేరే చెప్పనక్కర్లేదు. రైట్, చెప్పండి. ఆయన కార్యములను జనుల్లో తెలియజేయుడి. ఆయన ఏం కార్యాలు చేసాడు మరి పోయిన సంవత్సరం మనకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి కదా. మరి ఎందుకు వందనాలు చెల్లించాలి? ఎందుకు థ్యాంక్స్ గివింగ్ డే? ఎందుకు ఒక బోధకుడు వచ్చి ఇక్కడ బోధించాలి? ఏదో చేసి ఉంటేనే కదా. ఆయన అద్భుత కార్యములన్నింటినీ వచ్చి ఆయన కార్యములను జనుల్లో చెప్పండి. ఒక దగ్గర కాదు, జనులలో చెప్పండి. అంటే నీకు ఎంతమంది నీకు ఎదురు పడతారో వాళ్ళందరికీ చెప్పండి. నీ సమాజంలో అంటే నువ్వు ఉన్నటువంటి వాడలో కానీ, నువ్వు ఉన్నటువంటి గ్రామే కానీ, నువ్వు బస్తీ కానీ, లేకుంటే నువ్వు ఉన్నటువంటి పాఠశాలనే కానీ, కాలేజే కానీ, నువ్వు పనిచేస్తున్న స్థలమే కానీ, నీ గుడే కానీ, గుడి పక్కన ఉన్న వాళ్ళే కానీ, స్కూలే కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళందరూ కూడా జనులే. వాళ్ళందరూ దేవుని జనులు. కాకపోతే మనం దేవుని నమ్మినాము, వాళ్ళు నమ్మలేదు. దేవుడు మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు, అంతే భేదం. బట్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ ఆర్ ఇమేజ్ బేరర్స్ ఆఫ్ గాడ్. దేవుని రూపాన్ని పోలికని కలిగిన వాళ్ళే. మనం రక్షణ పొందినా, వాళ్ళు రక్షణ పొందలేదు. మనం రక్షణ పొందాం, మన నిత్య జీవం అనేది మనకు ఉంది, మరి వాళ్ళకి లేదు. అయితే ప్రభు చెప్పే మాట ఏంటంటే, నీవు ఆయనను కార్యముల గురించి చెప్పినట్లయితే వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. వాళ్ళు కూడా నీటితో పాటు ఆ నిత్య జీవంలో ప్రవేశిస్తారు. అప్పుడు మనం అందరము తిరిగి ఆ కుటుంబం ఉంది, మొట్టమొదటి కుటుంబం ఆదాము అవ్వలు, తండ్రి అనే దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే, ఆ కుటుంబంలోనికి చేరిపోతాం. అది పెద్ద కుటుంబం అవుతుంది అప్పటికి. సో ద చర్చ్, సంఘం అనేది ఆ కుటుంబానికి ప్రతీక. ఆ కుటుంబాన్ని దేవుని రాజ్యం అంటాం మనం, ఎక్లీషియా అంటాం, ఏమేమో పేర్లు పెడతాం మనం. కాంగ్రిగేషన్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అంటాం, కాంగ్రిగేషనల్ చర్చ్ అంటాం, సిఎస్ఐ చర్చ్ అంటాం, బ్యాప్టిస్ట్ చర్చ్ అంటాం, ఆ చర్చ్ ఈ చర్చ్ అంటాం, సంఘం అని అంటాం, నానా విధాలైన పేర్లు ఆయా భాషలో పెట్టుకుంటాం. కానీ దానికి మొత్తానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుని కుటుంబం. అది దేవుని రాజ్యం. ఎందుకంటే దేవుని కుటుంబంలో దేవుడు ఉంటాడు, వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళని ఏలుతాడు, వాళ్ళకి న్యాయం తీరుస్తాడు, వాళ్ళని సంతోషపరుస్తాడు, వారి ఘనపరుస్తాడు, వారి ప్రతి అవసరం తీరుస్తాడు, వారి కన్నుల నుండి బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా ఆయన చూసుకుంటాడు. రోగం కలిగినా స్వస్థపరుస్తాడు, ఆకలి కలిగినా నీకు ఆహారం ఇస్తాడు, దాహం కొన్నా దాహం ఇస్తాడు. కానీ వాటికి అసలు అవసరతే ఉండదు. ఆయన ఉన్నట్లయితే వాటి అవసరతే ఉండదు. రోగం అనేది ఉండదు, అక్కడ దాహం అనేది ఉండదు, తిండి అనేది, భోజనం అనేది అవసరం లేదు, ఆకలి అనేది ఉండదు. అటువంటి కుటుంబంలోనికి మనం తీసుకొని వస్తున్నాం. సో సంఘంగా ఈ సమయంలో ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, జనులందరికీ తెలియజేయాలంటే జనులందరూ దేవుని కుటుంబీకులు, కానీ కుటుంబం నుంచి బయటికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం మాత్రమే కుటుంబంలో ఉన్నాము, బయట ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పి ఆ కుటుంబంలో తీసుకొని రండి. ఈ సంవత్సరం మీరు ఇంతమంది ఉన్నారు, మరి వచ్చే సంవత్సరం అంటే ఇంకా ఈ గడుచున్నటువంటి ఈ సంవత్సరం అంతట్లో మీరు ఇంకెంతమందిని తీసుకొని వస్తారో మీరు జనులకు యేసుప్రభు విషయమై చెప్పి
ఇది సరిపోదు, ఇది సరిపోదు. మీకు కొత్త ఆలయం కావాల్సి వస్తుందేమో, ఇంకేదైనా కావాల్సి వస్తుందేమో, లేకుంటే ఇంకా 5-6 స్థలాల్లో మనం ఆరాధించుకోవడానికి అవకాశం కలిగిస్తామేమో తెలియదు. అదంతా విశ్వాసమైన మనము చేస్తాం. ఆయన అద్భుత క్రియలన్నిటి గురించి సంభాషణ చేయుడి. మనం ఎప్పుడు సంభాషించం. నా జీవితంలో ఆయన ఇలా చేశాడని ఎప్పుడు సంభాషించం. ఒక అమ్మాయి, 14 ఏళ్ళ వయసు గల అమ్మాయి, ఈ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడే, ఆయన కాన్స్టిట్యుయెన్సీ ఉత్తరప్రదేశ్లో, దాని ఏదో పేరు ఉన్నది మర్చిపోయాను. ఆ ప్రాంతంలో ఆమె 14 సంవత్సరాల నుండి ఆమెకి ఏదో వ్యాధి ఉన్నట్టు ఉంది. సరిగా అంటే ఆమె ఆరోగ్యం బాగలేదు. డాక్టర్లు చూపించారు, ఎవరెవరికో చూపించారు, కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఏమీ కాలేదు. ఒక మామూలు సువార్థికుడు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాడు బస్ స్టాండ్లో కలిశాడు అమ్మాయిని. కలిసి ఆమె పరిస్థితి చూసి, అమ్మాయికి సాయం కావాలన్నా, నా దగ్గర ఏం లేదు, నేను ప్రార్థన చేస్తానమ్మా. ఆమె చేయమని చెప్పింది. ఆమె మంచిగా అనిపించింది. అమ్మ నీకు ఇష్టమైతే మళ్ళీ చెప్పు, నేను వచ్చి ప్రార్థన చేస్తాను. ఆమె తన ఇంటికి పిలుచుకున్నది. ఒక నెల రోజులు ఆయనతో ప్రార్థన చేయించుకుంది. కుటుంబం అంతా వచ్చేసింది. నెల రోజుల లోపట ఆమె యేసు తన సొంత ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించింది. ఎక్కితే మాత్రాన సంతోషం ఏమి లేదు. తల్లిదండ్రులు నమ్ముకున్నారు, కుటుంబం అంతా నమ్ముకున్నది. నమ్ముకున్న తర్వాత వాళ్ళ మీద హింస జరిగింది. వాళ్ళని బాగా కొట్టారు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు. పోలీస్ స్టేషన్కి ఇడ్చుకొని పోయారు. వాళ్ళ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్లో కొన్ని రోజులు ఉన్నారు. ఈ అమ్మాయి కొన్ని రోజులు ఉంది. తర్వాత విడుదల చేయబడ్డారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆమె జీవితంలో చేసిన పనిని ఆమె ఏం చేస్తుంది? ఆమె అద్భుత క్రియలను ఆమె సంభాషణ చేయడానికి ఇష్టపడి ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తే, ప్రతి ఆదివారము ఈరోజు కూడా మామూలు స్థలంలో ఒక చిన్న టెంట్ వేసుకునేది, మనుషులందరూ అలాగా కూర్చుంటారు. 2000 మంది కంటే ఎక్కువగా ప్రతి ఆదివారము ప్రభువును ఆరాధిస్తున్నారు. ఆవిడ సాక్ష్యాన్ని. ఇది ఏంటి బాబు, నేను చెప్పేదేమన్నా ఇది కథన, మామూలు కట్టుకథన? ఇది జరిగిన సంగతి చెప్పాను. జరిగిన సంగతి నేను చెప్తున్నా. అద్భుత కార్యాలు జరిగినాయి వాళ్ళు. నీలోపటి ఏమైనా అద్భుత కార్యం జరిగిందా? నాలోపటి చాలా జరిగినాయి. మనమందరూ అద్భుత కార్యాలన్నీ కూడా మన ఆరోగ్యం కొరకే అనుకుంటాం. యాక్సిడెంట్లో బాగైంది, యాక్సిడెంట్ తగ్గిపోయింది, ఇది వచ్చింది, నేను బాగైపోయినా, అది వచ్చింది, బాగైపోతుంది. కానీ ఆ అమ్మాయి చెప్పినట్టు సాక్ష్యం ఏంటంటే, ఆ రోగం ఏంటో అదేంటో కానీ యేసయ్య నేను నమ్మినాను, ఆ సాక్ష్యం చెప్తూ ఆయన విశ్వసించినందుకు నాకు ఈ అద్భుతం జరిగింది అని చెప్పి తండోపతండంగా వేరే గ్రామాల నుంచి కూడా వస్తున్నారు. ఒక్కటి. ఇంకొక అతడు మంచి ఇండస్ట్రియలిస్ట్, చాలా బిజినెస్ మ్యాన్, మనం పంజాబ్లో ప్రతి ఆదివారము 1,00,000 మంది కంటే ఎక్కువ వస్తారు. 1,00,000 మంది కంటే వస్తారు. పేరు నేను మర్చిపోయిన పేరు. అది ఇండియా టుడేలో కూడా వచ్చింది. ఇండియా టుడే అనేటువంటి పత్రికలో, మాస పత్రికలో వచ్చింది అది. ఎందుకు? ఎవరైనా ఒక అన్యుడు రక్షించబడిన తర్వాత దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని ఆయన దేవునిని స్తుతిస్తూ ఆయన ఆశ్చర్య కార్యాలను చెప్తూ ఉంటుంటే ప్రజలు తండోపతండాలుగా వస్తారు. 1,00,000 మంది ఒట్టి డేరాల కిందనే, టెంట్స్ కింద. పెద్ద ఆలయం లేదు వాళ్ళకి. వాట్ ఈస్ దిస్? అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించి చాలు అని చెప్పింది. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుదాం అంటే గర్వపడదాం. అతిశయించడం అంటే గర్వపడతాం. మనకు డబ్బులు ఉన్నందుకు గర్వపడతాం, మంచి బట్టలు ఉన్నందుకు గర్వపడతాం, మంచి ఇల్లు ఉంటే గర్వపడతాం, మంచి కారు ఉంటే గర్వపడతాం, క్లాస్లో ఫస్ట్ వస్తే గర్వపడతాం కదా, ఎలక్షన్లో గెలిస్తే గర్వపడతాం. ఇవన్నీ గర్వాలు, ఇవన్నీ అతిశయాలి. కానీ మనం దేంట్లో అతిశయించాలంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాపం కూడా పోతుంది. మనం పరిశుద్ధులంగా ఆయనతో సహవాసం చేస్తాం. కాబట్టి పరిశుద్ధ జనంగా, పరిశుద్ధ సహవాసంగా, ఆయన కుటుంబంగా ఈరోజు ఆయనకు స్తుతి చెల్లిస్తున్నాం. దావీదు అదే స్తుతి కీర్తనను పాడించాడు వాళ్ళతో. ఒకవేళ ఆసాపు వాళ్ళందరూ కూడా రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. వాళ్ళు చెప్తూ ఒక మాట ఏమన్నాడంటే 16:34 ఏమన్నాడంటే,
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఆయన కృప నిరంతరం ఉంటుంది. భయపడకు బిడ్డ, భయపడకండి దేనికైనాను. భయం మనలను మనం చచ్చిపోయే అసలు మామూలుగా ఏంటంటే మనం చాలాసార్లు మనం చావంటే భయపడతాం కదా, చావంటే భయపడతాం. కానీ కొన్నిసార్లు ఎప్పటికీ చచ్చినట్టుగానే ఉంటాం. భయపడతాం కానీ చచ్చినట్టుగానే ఉంటాం. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు తెలుసుకున్నట్లయితే, దేవుడు ఎవరో నువ్వు ఎరిగినట్లయితే నువ్వు సజీవంగా ఉంటావు, నువ్వు బ్రతుకుతావు, అనేకులను బ్రతికిస్తావు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ నామాన్ని మనం స్తుతిస్తున్నాం. ఆయన చెప్తున్నాడు, ఆయన స్తుతించండి, ఆయన దయాళుడు, ఈజ్ మెర్సిఫుల్ గాడ్, ఈజ్ అ కైండ్ గాడ్. నువ్వు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన నీ మొరను వింటాడు. నువ్వు ఇప్పుడు పో, నీ పరిస్థితి ఏమిందో నాకు తెలియదు, నీ హృదయానికి తెలుసు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు. నీ పరిస్థితులు కొన్నిసార్లు చాలా ప్రతికూలంగా ఉండవచ్చు, భరించరానిటువంటి పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో జరుగుతున్నాయి, క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నాయి. ఈరోజు చాలామంది కోర్టుల్లో ఎవరున్నారంటే క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి, విడాకుల కొరకు ఉన్నాయి. ఏదో ఒక కేసులు పెట్టుకొని క్రిస్టియన్స్ ఆర్ మోర్ ఇన్ ద కోర్ట్స్ ఫర్ డివోర్సెస్ ఆర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దాన్ ఎనీ అదర్ రిలీజియన్. తెలుసా మీకు అది? ఇది జడ్జెస్, లాయర్స్ చెప్పినటువంటి మాటలు, నా మాటలు కాదు. వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను. అయ్యా ఏదో ఉన్నారని చెప్పేసి అడిగాను హైదరాబాద్లో. అయ్యో బాబోయ్, ప్రతిరోజు వీళ్ళదయ్యా అని చెప్తుంటారు. వరంగల్ పోయి అడిగినాను, ఎక్కడున్నాయమ్మా ఇలా అంటే క్రైస్తవులది ఎక్కువ ఉన్నదయ్యా అని చెప్తుంటారు. ఎందుకు? వారు మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు. ఎందుకు కోట్ల వెంట వెళ్తున్నారు? ఎందుకు విడాకులు కావాలని కోరుతున్నారు? ఎందుకు వారికి ప్రేమ లేదు? ఎందుకు వారు కలిసి ఉండలేకపోతున్నారు? వారిలో దేవుడు లేడు, అంతే. వారిలో దేవుడు వెళ్ళాడు. ఉన్నాడని చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడున్నాడో వాళ్ళకే తెలియదు. ఆయన పరిశుద్ధుడు నీ హృదయంలోనే ఉన్నాడనే సంగతి తెలియదు. నిన్ను కాచి కాపాడడానికి ఇష్టపడేటువంటి దేవుడు. అందుని బట్టి స్తుతి స్తోత్రం చేసి చెప్తూ దావీదు ఎలా పడుతుంటే, అయ్యా నేను ఎంత పాటివాడనయ్యా, నేను నా వంశమే పాటిదయ్యా, నా కుటుంబమే పాటిదయ్యా, నేను ఇవన్నీ ఇచ్చినావు, ఇవన్నీ నీ ఆలయం కట్టడానికి ఇవన్నీ ఇచ్చినావు, ఇవన్నీ నీవే కదనయ్యా, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టే వచ్చినాయి కదా, నేను ఎక్కడ సంపాదించుకున్నా, నువ్వు ఇచ్చినయే, నీవు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి కొంచెం ఇస్తున్నా నేను నీకు. ఆ బంగారము, వెండి, ఇంకా ఏమేమి ఉన్నాయో ఆ కలప, డబ్బులు ఆయన ఇచ్చాడు మందిరం కొరకు, మందిరం కట్టడానికి, యెరూషలేము దేవాలయం కట్టడానికి కొరకు. అంతేకాకుండా అక్కడ ప్రజలను కూడా ఆయన మోటివేట్ చేసిన వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. సో ఒక ఆలయం కట్టడానికి, దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయడానికి పరిశుద్ధ బిడ్డలందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ దాతృత్వాన్ని చూపిస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి దేవుని వాళ్ళకున్న భక్తి విశ్వాసాలను చూపించడానికి వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని కూడా తీసుకొచ్చి ఇస్తారు. ఏమని చెప్పిస్తారంటే, ఇదిగో నా దగ్గర ఉన్నాయన్నీ నీవిచ్చినవే కదా అని ఎంత దీనంగా మాట్లాడతాడు. అంత దీనం కలిగినటువంటిది. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ సమయంలో మనం కృతజ్ఞత కూటంగా ఉన్నది. ఈ సమయం మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. కొన్ని విషయాలు మీతో చెప్పాను, ఇంకా కొన్ని విషయాలు మీతో ఇక నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను. సో ఐ విల్ ట్రై టు సీ. ఈ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించడము మనం చూసాం దేవుని వాక్యంలో. వాళ్ళు ఇంకా కీర్తనలో చూస్తే దావీదు ఎన్నోసార్లు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటుంటాడు కదా, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు. కృతజ్ఞత నెహెమ్యా చెల్లించాడు, యోసేపు చెల్లించాడు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చెల్లించారు కదా. ఎవరు చెల్లించలేదు కృతజ్ఞత? దేవుని యొక్క వాక్యంలో చాలామందిని మనం చూస్తాం కృతజ్ఞత చెల్లించినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ మనం చెల్లించడానికి ఏంటంటే మనకు కావాల్సింది దైవ భక్తి. దేవుడు మనలో ఉండి పనిచేస్తున్న కారణంగా ఆయనను మనం పూజిస్తున్నామే, ఆ పూజ ద్వారా వచ్చేటువంటి భక్తితో మనము దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు నాలో ఉన్నావు, నిన్ను కలిగినందుకే నీకు వందనాలయ్యా, అటువంటి భాగ్యం ఎవరికి దొరుకుతుంది? అందరికీ దొరికేది కాదు కదా, నాకు దొరికింది. మీరు దేవుని వాక్యంలో ఉన్నట్టు మాటలు వింటే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీయే కానివ్వండి, ఆ 10 మంది కుష్ఠరోగులే కానివ్వండి, లేకుంటే ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీయే కానివ్వండి,
ప్రభు ఆ బిడ్డను క్షమించిన సమయంలో ఆమె ఎంత కృతజ్ఞత చూపించుండొచ్చు యేసు ప్రభుకు. ఆ 10 మంది ఆ కుష్ఠవ్యాధి గల వారు బాగైపోయినారు కానీ ఒక్కడే వచ్చి దేవునికి వందనాలు చెల్లించాడు. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు కానీ వాళ్ళు రారు, దేవునికి స్తుతి చెల్లించడానికి రారు. వచ్చినా ఊరికని అలా విగ్రహాల దగ్గర కూర్చొని వెళ్ళిపోతారు. వాళ్ళ హృదయాల నుంచి ఏది కూడా బయటికి రాదు. సో దైవ భక్తి చాలా అవసరం. ఈ రోజుల్లో క్రైస్తవ భక్తి అనగా యేసు ప్రభువుని కలిగిన భక్తి చాలా అవసరం. స్కూళ్ళలో మన పిల్లలు చెడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు లేవు. ఇప్పుడంతా కూడా మారుతున్నాయి. ఈ యొక్క పాఠశాలల్లో, కళాశాలల్లో ఉన్న విద్యా విధానం అంతా కూడా అది కాషాయ విద్యా విధానం అయిపోయింది. అది ఇప్పుడు క్రైస్తవులు పాట పాడడానికి వీల్లేదు, ప్రార్థన చేయడానికి వీల్లేదు, వాళ్ళు బైబిల్ పట్టుకొని పోవడానికి వీల్లేదు. ఉత్తరప్రదేశ్లో నీవు నీ ఇంట్లో ప్రార్థన చేయడానికి వీల్లేదు. కుటుంబంలో ఎవరు కూడా బైబిల్ పట్టుకొని బయటికి పోవడానికి వీల్లేదు. ఆదివారం వస్తే అక్కడ గుడి ఉంటే ఆ గుడికి పోయిరా, లేకుంటే ఇళ్ళలో చేయకూడదు. ఎందుకంటే గృహ సంఘాలు వేల కొలది ఉన్నాయి. అక్కడ ప్రతి గృహంలో ఒక ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ఆదిమ సంఘంలో జరిగినట్టుగా జరుగుతుంది. దాన్ని ఓర్వలేక వాళ్ళందరూ ఏం చేశారంటే బ్యాన్ చేశారు. అక్కడ ఎవరైనా అన్యుడు క్రైస్తవ రక్షణలోనికి వచ్చినట్లయితే వాళ్లకు 10 సంవత్సరాల శిక్ష. పాస్టర్ గారికి పనిచేస్తే 10 సంవత్సరాల శిక్ష పెట్టారు. వాళ్ళు సేవా భారత్ నుండి వాళ్ళు మనం చేసుకునే కార్యక్రమాలు అయిపోయినాయి అంతే, అక్కడ ఏం లేవు. ఆ పుస్తకాలను పట్టుకొని పోయి కేసు పెట్టారు. ఝాన్సీలో 7గురిని అరెస్ట్ చేశారు. అందులో పాస్టమ్మ, పాస్టయ్య ఇద్దరు ఉన్నారు. 3 నెలలు జైల్లో ఉన్నారు. వాళ్ళకు బెయిల్ దొరకలేదు. మొన్న దొరికింది. అది కూడా ఆ ఝాన్సీ నుండి అలహాబాద్ కోర్టుకు పంపించారు. దాన్ని అలహాబాద్ కోర్టులో వాళ్ళకు ఈ బెయిల్ దొరికింది. ఇప్పుడు వాళ్ళు ఝాన్సీ నుండి అలహాబాద్కు తిరుగుతున్నారు కోర్టు కేసులలో. ఎందుకు? యేసు ప్రభును నమ్మినందుకు. అంతేకాదు వాళ్ళకు అపోహ ఏంటంటే వీళ్ళందరినీ కూడా మారుస్తున్నారు, వాళ్ళందరూ కూడా యేసు ప్రభు శిష్యులుగా చేస్తున్నారని చెప్పి నెపము లేక నేరము అపనిందలు వేస్తూ వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాళ్ళకి ఏం పెట్టింది తెలుసా? వీళ్ళు క్రైస్తవ గుండాలని పేరు పెట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. గుండాలు క్రైస్తవ అంటే ఆ సేవకులందరూ గుండాలని చెప్పేసి పెట్టేశారు. అలా చేసి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టేస్తున్నారు. దే ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్స్. కృతజ్ఞత దేవునికి చెప్పాలంటే త్యాగం కావాలి. నీ జీవితమే నువ్వు త్యాగంగా చేయవచ్చు. లేకుంటే నువ్వు కొంత పనిని ఎక్స్ట్రా చేసి త్యాగం చేయవచ్చు. లేకుంటే దేవుడు నీకు ఇచ్చిన సంపాదనలో నుండి ఎక్కువ భాగం ఇచ్చి త్యాగం చేసి చేయవచ్చు. విధవరాలు ఆమె చేసిన త్యాగం ఏంటి? ఉన్న 2 కాసులు అంతే, ఆమె జీవితం లేదు. ఆ 2 కాసులు తీసుకుపోయి దేవునికి ఇచ్చి ఈరోజు బైబిల్లో ఆ విషయమే చదువుకుంటున్నాం. ఎంత ధన్యురాలు ఆమె. సరాపేతులో ఉన్నటువంటి ఆ విధవరాలు చేసిన పని ఏంటి? ఇంకేం లేదు, ఆ తిని చచ్చిపోవాలి వాళ్ళు ఆ రోజుకు ఉన్న. అయితే దైవజనుడు వచ్చి అమ్మా నాకు నీళ్ళు ఇవ్వమన్నాడు, తర్వాత నాకు రొట్టె ఇవ్వమన్నాడు. ఆమె ఎంత విసుకున్నదో ఏమో మనకు తెలియదు, అక్కడ రాసి లేదు. ఎంత కుచ్చుకుందాం హృదయంలో, మాకు ఇంతే ఉన్నది తిని బతుకుదాం అనుకుంటే ఈయన వచ్చిడేమో అనుకోలేదు ఆమె. దైవజనుడు వచ్చినాడని చెప్పి ఆమె రొట్టెం చేసి మొట్టమొదటిది ఆయనకే ఇచ్చు. ఆ కుటుంబం ఆశీర్వదించబడే. కాబట్టి దేవునికి ఇచ్చి ఎవడు కూడా పేదవాడు కాడు. దేవునికి ఇచ్చి నువ్వు పోగొట్టుకునేది ఏమి లేదు. నువ్వు దేవుని కొరకు ఏది పోగొట్టుకున్నా నీకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములు ఇచ్చేది. నీ తలంపుల కంటే నా తలంపులు, నీ మార్గంలో కంటే నా మార్గంలో ఎక్కువ అన్నాడే. అగో అటువంటి ఆ ప్రాస్పరిటీ నువ్వు చూస్తావు, ఆ రీతిగా నువ్వు వర్ధిల్లుతావు. సో దేవునికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని స్తుతించి చెడిపోయిన వాడు ఎవరు లేరు. నువ్వు ఎల్లప్పుడు దేవుని స్తుతినే ఉండు. ఉదయం లేవగానే అయ్యా ప్రభువానికి స్తోత్రం, నన్ను సజీవ లెక్కలో చేర్చావు. ఈ రోజును చూడక ఎంతోమంది ఉన్నారు, అయితే నేను చూడగలిగాను, అయితే నీకు స్తోత్రం చెల్లిస్తాను, నిన్ను బట్టి నేను జీవిస్తున్నాను, లేకుంటే నేను జీవించేవాడిని కాదు. ఇఫ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్, నాకు నడినెత్తి నుండి అరికాల వరకు నాకు నొప్పి. ఎంత నొప్పి అంటే భరించలేని నొప్పి. ఈ చెయ్యి నేను ఎందుకు ఇది అన్నానంటే నేను లేపలేను అన్నాను కదా, ఇది ఇంతవరకు వస్తుంది అంతేగాని అది నొప్పితోటే వస్తుంది. ఈ చెయ్యి కూడా నొప్పితోటే వస్తుంది. నేను నిలబడ్డాను కానీ నా నడుము
ఆపరేషన్ అయింది, అది సరి కాలేదు, అది ఎప్పటికి నొస్తూనే ఉంటుంది, ఎప్పటికి నొప్పి పెడుతూనే ఉంటుంది. నాకు నాకు యాక్సిడెంట్ అయ్యి 3 ఎముకలు ఇరిగిపోయాయి, పక్కటి ఎముకలు, అవి ఎప్పుడు నొప్పి పెడుతూనే ఉంటాయి. నాకు ఒక ఆర్గన్ లేదు, నా గాల్ బ్లాడర్ తీసేశారు, ఒక అవయవం లేదు నా బాడీలో. అయినా నేను చిరునవ్వుతో నేను నడుస్తున్నాను, వెళ్తున్నాను, ప్రయాణాలు చేస్తున్నాను. ఈ వయసులో నీకు ఎందుకయ్యా అని కూడా అనే వాళ్ళు కూడా ఉన్నారు. వినయ్ కుమార్ గారు కూడా అంటారు ఆ మాట. ఎందుకండి చక్కగా కూర్చోరాదండి, అక్కడ నువ్వు కూర్చున్న దగ్గరికి అన్నీ వస్తాయని అంటారు. లేదు, ఎందుకంటే నా తలంపుల కంటే దేవుని తలంపులు గొప్పగా ఉన్నాయి, నా మార్గాల కంటే ఆయన మార్గాలు గొప్పగా ఉన్నాయి. నన్ను సంతోషంతో నడిపిస్తానని చెప్తున్నాడు, ఆయన సమాధానంతో పంపిస్తానని చెప్పాడు. సమాధానం ఎక్కడ కలిగింది మనకంటే, మనకు దేవునికి మధ్యలో వచ్చినటువంటి ఒక పెద్ద బండ లేకుంటే అడ్డురంగ ఏంటంటే మన పాపము, మనం ఆయన చేసిన తిరుగుబాటు, అవిధేయత, దేవుని వాక్యం చదవకుండా ఉండడం, ప్రార్థన చేయకుండా ఉండడం, ఆయన విషయం తెలుసుకోకుండా ఉండడం, అది మధ్యలో వచ్చింది. కాబట్టి దేవునికి మనకు సమాధానం లేకుండా పోయింది. ఆ అడ్డుబండను తీసివేయడానికి ఆ దేవుడే మన దగ్గరికి వచ్చాడు. మనం ఆయన దగ్గరికి పోవడానికి అవసరం లేకుండా వచ్చాడు. వేరే వాళ్ళందరూ కొండలాలకు వెళ్తారు, అడవులకు వెళ్తారు, ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో కనుక్కుందామని వెళ్తుంటారు. కానీ మన దేవుడు అలా కాదు. మనల్ని చూచి, నన్ను చూచి ఆయన పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. మన మధ్యలో శరీరధారిగా నివసించాడు, ఇప్పుడు నివసిస్తున్నాడు కూడా. అర్థమైందా? ఆయనను బట్టి, ఆయన సిలువలో కాచిన రక్తాన్ని బట్టి, ఆయన ఇచ్చిన పాప క్షమాపణను బట్టి మనం ఏమైపోయామంటే మన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి దేవునితో సమాధానం పడ్డాం. ఆ మధ్యవర్తి యేసుప్రభు లేకపోయినట్లయితే మనం కలుసుకునే వాళ్ళం కాదు. ఎప్పుడైతే ఆ సమాధానం మనకు కలిగిందో, డెఫినెట్లీ ఐ విల్ హ్యావ్ పీస్ విత్ హిమ్. ఎవరైనా పర్వాలేదు, శత్రువు అయినా పర్వాలేదు, పోయి తల వంచేసి నమస్కారం చేస్తాను నేను. ఈ రోజు నుంచి మీరు మీ సంఘంలో మీరు ఇష్టపడని వారు, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి నమస్కారం చెప్పండి, గుడ్ మార్నింగ్ అనండి. వాళ్ళు ఏమన్నానండి, నీకు ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్పని చెప్పగలిపోకొట్టనియండి, కానీ మంచి మాట కదా, నీ క్షేమం కలుగాక అని చెప్పండి, గాడ్ బీ విత్ యూ అని చెప్పండి, పీస్ బీ విత్ యూ అని చెప్పండి కదా. అవి చెప్తూ పోవాలి. దట్ ఈస్ హౌ సమాధానం అనేది మనకు కలుగుతుంది. సో ఇందులో దేవునికి ఇచ్చేటువంటి స్థితిలో ఆ సమాధానం మనకు దేవునితో ఉంది కాబట్టి, ఆ సహవాసం ఆయనతో ఉంది కాబట్టి ఆయనకు స్థుతి చెల్లిస్తున్నాం. ఆయనతో సహవాసం లేకుండా ఆయన స్థుతించలేం మనం. ఇది ఓన్లీ పెదవులతో చెప్పగలుగుతాం అంతే, కానీ హృదయం నుండి అది రాదు. ఇంకో మాట చెప్పాలంటే, ఇట్స్ ఆఫరింగ్ యువర్ లైఫ్. నీవు దేవుని యొక్క సేవ కొరకు నీకు జీవితాన్ని సమర్పించుకోండి. మేము కూడా దేవునికి స్తోత్రం చెల్లించడమే. ఈ ఈ యొక్క గ్రాటిట్యూడ్లో, ఈ కృతజ్ఞతలో ఉన్నటువంటిది ఏంటంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాటను బట్టి చూస్తే, మనం దేవుణ్ణి మహింపరుస్తామంట కృతజ్ఞత చూపించి. సో టుడే యు ఆర్ షోయింగ్ థ్యాంక్స్ గివింగ్ టు ద లార్డ్ కదా, ఆర్ యు ఆర్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దట్ మీన్స్ యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఆయనను మహింపరుస్తున్నారు, ఆయన గొప్పతనం విషయం చెప్పుకుంటున్నారు. దావీదు, ఆసాపు రాసినటువంటి కీర్తనలో మనం చూసినట్టుగా మనం దేవుని మహిమను, అద్భుత కార్యాలను చెప్పుకుంటున్నాం, ఆయనను మహింపరుస్తున్నాం, ఆయన పరిశుద్ధతను మనం మహింపరుస్తున్నాం. అంతేకాదు, అలా చేయడం ద్వారా ఏం చేస్తున్నాం అంటే, మనం ఎప్పుడైతే కృతజ్ఞత చూపిస్తామో దేవుని చూస్తాం మనం. గ్రాటిట్యూడ్ విల్ హెల్ప్ us టు సీ గాడ్. మన కృతజ్ఞత దేవుని చూడడానికి సహాయపడుతుంది. దేవుని చూద్దాం, ఒక్కసారి కన్ను తెరుచుకొని చూద్దాం. చాలాసార్లు కళ్ళు మూసుకొని చూస్తుంటాం మనం, కన్ను తెరుచుకొని చూస్తాం. ఎస్ లార్డ్, యు ఆర్ హియర్. పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్యలో ఉన్నాడు, నీలో నాలో ఉన్నాడు అని ఆ గ్రహింపు స్వభావం మనకు కలుగుతుంది. మన ఆత్మీయ కళ్ళనది తెరుస్తుంది. సో శరీర కళ్ళను కాదు, ఆత్మీయ కళ్ళను తెరవడానికి దేవుణ్ణి చూస్తాం మనం. నీ కృతజ్ఞత ఈ దినం దేవుణ్ణి చూస్తుంది. చెప్తారా? నా కృతజ్ఞత నన్ను దేవుని చూసినట్లుగా చేసింది. చెప్పండి, నా కృతజ్ఞత నన్ను దేవుని చూసినట్టుగా చేసింది. ఇక రెండవది ఒక మాట చెప్తాను. అందులో ఉన్న మాట ఏంటంటే, గ్రాటిట్యూడ్ పుట్స్ us స్క్వేర్లీ ఇన్ గాడ్స్ విల్ అని అంటారు. అంటే దేవుని చిత్తాన్ని ఎట్లా నెరవేర్చాలి? అందరం అంటారు, దేవాని చిత్తం నెరవేర్చబడును గాక,
నీ చిత్తమే జరుగును కాక అని చెప్తుంటుంటాం కదా. చిత్తము చిత్తం అంటాం, అంటే దేవుని ఇష్టం. దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో దాన్ని తెలుసుకొని దేవుని స్తుతించడం. దేవునికి ఒక చిత్తం ఉంది. యేసు ప్రభు పట్ల తండ్రి అనే దేవునికి ఒక చిత్తం ఉండింది. ఏంటంటే అదిగో వారి కొరకు ప్రాణం పెట్టడానికి దాని చిత్తమై ఉంది. యేసు ప్రభు తప్పించుకోవడానికి చూశాడు. ఆ మరణం రాకుంటే మంచిదని దుఃఖపడ్డాడు, ప్రార్థన చేశాడు. అది నాకు ఆ శిలువ మరణం వద్దు, ఎవరు కూడా ఇష్టపడరు దాన్ని, వద్దు అనుకున్నాడు. అయినా ఏమన్నాడంటే, అయినా నీ చిత్తమే తండ్రి, నువ్వు నాకు పంపావు కదా, నీ కార్యం చేయడమే నా పని, నీ చిత్తం, అయినా నీ చిత్తం, అయినా నీ చిత్తం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:18 మనం చూస్తాం. మనకందరూ తెలుసు, కంటదగా తెలుసు కదా. చెప్పండి, తెలుగులో చెప్పండి. మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5:18 చదువుతారు ఎవరైనా? మీరు నాకు సహాయం చేస్తారనుకున్నాను. లేదు, పాస్టర్ గారు చెప్పవద్దు. మనం ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడు, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు నీ విషయంలో దేవుని చిత్తం. వావ్! యేసుక్రీస్తు ద్వారా నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్టే ప్రతి విషయంలో అన్నప్పుడు ఇక ఏది కూడా ఎస్కేప్ అయ్యడానికి వీలు లేదు. నీ జీవితంలో ప్రతి విషయంలో, నీ చదువు విషయంలో, నీ పెళ్లి విషయంలో, నీ యొక్క పిల్లల విషయంలో, ఉద్యోగ విషయంలో, భార్యాభర్తలకు ఉన్నటువంటి ప్రేమ సంబంధాల విషయంలో, సంఘపు విషయంలో, దేని విషయంలో అయినప్పటికీ అది మంచిదే కానివ్వండి, చెడు పరిస్థితే కానివ్వండి, అది నీకు అనుకూలంగా ఉండనియండి లేక ప్రతికూలంగా ఉండనియండి. ఏంటిది నాకే కలిగింది, ఇది అందరూ బాగున్నారు నేను బాగలేను, అందరు సంతోషంగా ఉన్నారు మాకు సంతోషం లేదు అనుకున్నట్టు పరిస్థితులు కూడా ఉంటాయి. అయినా అందులో నువ్వు కృతజ్ఞత చెప్పాలి. నీవు దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రభువా ఈ స్థితిలో ఉంచినావు, ఎందుకంటే నీ తలంపుల కంటే ఆయన తలంపులు, నువ్వు ఏర్పరచుకున్న మార్గాల్లో నువ్వేదో వెతుకుతున్నావు తెలుసుకోవడానికి, నీ మార్గంలో నువ్వేదో కావాలని చూస్తున్నావు. ఈ మార్గంలో కంటే ఆయన మార్గంలో ఉత్తమమైనటువంటి ఊహించగా శక్తి గల ఆయన చిత్తము నీ లోపల ఉంది కాబట్టి అది నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి స్తోత్రం చెల్లించాలి. చెప్పండి అందరూ, ప్రతి విషయంలో దేవునికి స్తోత్రము చెల్లించదను. చెప్పండి, ప్రతి విషయంలో దేవునికి స్తోత్రము చెల్లించదు. మంచి అయినా చెడ్డ అయినా కదా, కష్టమైన నిష్ఠురమైన, అవమానమైన నింద అయినా, చూసారా, ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించడం. మూడో విషయానికి వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ కృతజ్ఞత మనం దేవునికి చెల్లించడం ద్వారా మనకు సమాధానం దొరుకుతుందంట, శాంతి దొరుకుతుందంట. వి గెట్ పీస్. అదే మాట ఆయన రాశాడు, మీరు సమాధానంతో వెళ్తారంట, సమాధానం కలిగి వెళ్తారంట. సో కృతజ్ఞతలో సమాధానము దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 చదవండి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. నీకున్నవి కౌంట్ చేయకండి. నీకున్నటువంటి పశు సంపద, ఇండ్లు, లేకుంటే నీకున్న ఆస్తి, నీకున్న డబ్బులు, అవి లెక్కించడం కాదు. నీకు ఆశీర్వాదాలను లెక్కించండి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను లెక్కించండి. ఓకే, చెప్పండి అమ్మా. అప్పుడు సమస్త జ్ఞానమునకును మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. ఎప్పుడంట? దానికి ముందున్నది ఏంటి? అప్పుడు అన్నాడు కదా, ఎప్పుడు అది? అమ్మా, దేనిని గూర్చి చింతపడకూడదు. సమాధానం లేదు. మనం ఇంతవరకు చెప్పాము కొన్ని విషయాల్లో. మన కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘాలలో కూడా సమాధానం లేదు. ఎందుకంటే మనం ఆ దైవత్వాన్ని కోల్పోయినాం, ఆ దేవుని భయాన్ని పోగొట్టుకున్నాం. దేవుడు నాలో ఉన్నాడనేటువంటి ఆ భక్తి ఎక్కడో పోయింది. మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నాం, మనం ఇష్టం వచ్చినట్టుగా తలంచుకుంటున్నాం, మనం ఇష్టమైన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. అందును బట్టి మనము శాంతిని, సమాధానాన్ని కోల్పోయాం, స్నేహాన్ని కోల్పోయాం. పక్కపక్కనే ఉంటాం, కలుసుకోం, ఒకరొకరు చూసుకుంటాం, కానీ మనసులు కలవదు. నేను ఒక కూటానికి పోయాను.
ఒక కూటానికి పోతే వాళ్ళు 2, 3 సార్లు పోయాను వరంగల్. లేక వాళ్ళందరూ వస్తారు. 400 మంది, 500 మంది పాస్టర్లు వస్తారు. వెళ్ళిపోయేటప్పుడు చెప్పి, "సార్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టినప్పుడు వస్తారు సార్. తర్వాత వీళ్ళు ఇక్కడ కలుసుకున్నారు. మనుషులు కలుసుకున్నారు గానీ, మనసులు కలవలేదు సార్" అని చెప్పాడు. మనుషులు కలుసుకున్నారు గానీ, మనసులు కలవలేదు. మీరు ఈడికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మీ మనసులు కలవాలి. ఒకరినొకరు పలకరించుకోండి. ఒకరినొకరు సంతోషంతో నవ్వుకొనండి. చూసారా? విష్ చేయండి. విష్ చేయండి. ఒక నీకు ఒకవేళ సమయం ఉంటే కూర్చొని, "అమ్మ మీరు ఎలా ఉన్నారు? నీ కుటుంబం ఎలా ఉంది? పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి? మొన్న బిడ్డ పెళ్ళైంది కదా! ఎలా ఉన్నారు వాళ్ళు? మీకెందుకు" అనుకోకుండా అనవచ్చు. అయినా పర్వాలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమతో, దేవుని భయంతో, దేవుని కలిగి నువ్వు మాటలు మాట్లాడతావో వాళ్ళు తప్పక నీకు సమాధానం ఇస్తారు. చూసారా? అది మనం చేయవలసింది. మనము సమాధానం వెతికి వెంటాడాలి కానీ, అది మనకు రావాలి, మనతో రావాలంటే రాదు. మనం వెతికి వెంటాడాలి. వాడి శత్రువు ఏదో చేస్తున్నాడు, అయినా ఆయన వెంట వెళ్తాను నేను. నన్ను చాలామంది అంటారు, "అరే ఈ చిరంజీవి సార్ మొన్న వాడు ఏమేమో అన్నాడు, ఏదో ఉన్నారు, ఇవాళ ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, బిర్యానీ తింటున్నారు" అంటున్నారు. అంటే మన మనసులో ఏముండదు. కొన్నిసార్లు సాతాను వల్ల పని చేశాడు, సమాధానం పోగొట్టాడు. అయితే నేనే వెళ్ళి బిర్యానీ ఆఫర్ చేసి వచ్చాడు. వచ్చి కూర్చొని తిని అక్కడ చెప్పుకున్నాడు, "ఐఎమ్ సారీ, నేను ఆ మాట అనుకుంటే బాగుంటుండేది, నేను అట్లా చేయకుంటే బాగుంటుంది." పర్వాలేదు, ఎవరైనా చేస్తారు, మానవులుగా చేస్తారు. కానీ ఇప్పుడు దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది. ఐఎమ్ సారీ అని చెప్పింది. హ్యావ్ యూ ఎవర్ సెడ్ సారీ టు ఎనీబడి? చెప్పారు ఎప్పుడన్నా? చెప్పాలా మనం? ఏదన్నా తగిలింది అనుకో, ఐఎమ్ సారీ అని చెప్పండి. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని చెప్పండి. కొంతమందికి అర్థం కాదు ఆ మాట, అయినా చెప్పేసేయండి. ఒక దినం అర్థమవుతుంది, ఏంటి ఊరికి క్షమించు అంటూ, నీకు పిచ్చి పట్టిందా మీకు అని అంటు. కానీ పిచ్చి పట్టాలి మనకు. పిచ్చి పడితేనే మనం ఒకరినొకరు క్షమించుకుంటాము, సమాధానం కలిగి ఉంటాము. ఆయన 4వది ఇంకోటి ఏంటంటే, దీని ద్వారా మనం దేవునికి దగ్గర అవుతాం. లూకా సువార్త 17వ అధ్యాయం 17-19 చూస్తే, ఇంకా దేవునికి దగ్గరగా కావాలనుకుంటే కృతజ్ఞత భావం, ఈ ఈ జనర ఈ గ్రాటిట్యూడ్ అనేది మన లోపల ఉండాలి. రైట్, ఏముంది అక్కడ? లూకా సువార్త 17వ అధ్యాయం 17-19. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మంది ఎక్కరా? రైట్, అక్కడ ఒక మనిషి స్వస్థపరచబడిపోయి 10 మంది స్వస్థత దొరికింది, చక్కగా గంతులు వేసుకుంటూ వెళ్ళారు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. "అయ్యా, నువ్వు స్వస్థపరిచావు, నేను నడవగలుగుతున్నాను, నేను ఎగరగలుగుతున్నాను, పనులు చేసుకోగలుగుతున్నాను, ఇది నువ్వు చేసిన కార్యమే కదా" అని వందనాలు చెప్పడానికి వచ్చాడు. వందనాలు చెప్పడానికి వచ్చినందుకు ఏం దొరికింది తెలుసా? ఆయనకు పాప క్షమాపణ కూడా దొరికింది. చూసారా? కొన్నిసార్లు చాలామంది అద్భుతాల కొరకు వస్తారు, ప్రార్థనల కొరకు వస్తారు పాస్టర్ల దగ్గరికి. దానికి తలనొప్పి లేస్తుంది, కడుపు నొప్పి లేస్తుంది, కాళ్ళు గుంజుతున్నాయి. ఈ పెద్ద మనుషులు అయితే చాలా వేరుగా చెప్తుంటారు. మీరు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ పెద్ద మనుషులు, నా వయసు నీ వయసు ఉన్న వాళ్ళు చెప్తుంటారు. సో దాని కొరకే వస్తారు. కానీ నా పాపం క్షమించబడడానికి, నీ పాపం క్షమించబడడానికి కృతజ్ఞతతో నువ్వు రా. నీ జీవితంలో జరిగిన కార్యములను లెక్క పెట్టుకొని ప్రభువానికి స్తోత్రం అని చెప్పు. ఆయన నీ పాపం కూడా క్షమించి నీకు విశ్వాసం ఇచ్చి పంపిస్తాడు. మనుషులకు సంతృప్తి లేదు. 5వది, మనుషులకు సంతృప్తి. కృతజ్ఞత చెప్పడం ద్వారా, మనం దేవునికి వందనాలు చెల్లించడం ద్వారా మనకు తృప్తి కలుగుతుంది. చాలామందికి తృప్తి లేదు. చాలామంది ఇప్పుడు ఐటీలలో పనిచేస్తున్నారు. ఈ జాబ్ నుంచి ఆ జాబ్, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీ, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి అక్కడ తిరుగుతున్నారు. కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నారు. కొంతమంది వయసు అంతా అయిపోయినాక పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సంతోషాన్ని పొందలేకపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. ఏం పని చేస్తుందంటే, వాళ్ళకి డబ్బు మీద పిచ్చి పడింది. సంపాదించుకోవాలి, ఇది చేసుకోవాలా, అది చేసుకోవాలా, దాని మీదనే ఉంది, కానీ తృప్తి లేదు. మనిషి ఉన్న దాంట్లో తృప్తి పడాలి. మనిషి ఉన్న దాంట్లో తృప్తి పడాలి. నా దగ్గర ఏమీ లేదు కానీ నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటాను.
దేవుని ఆశీర్వాదం నాకు ఉంది, అది చాలు. మిద్దెలు అవసరం లేదు, భూములు జాగాలు అవసరం లేదు. చూసారా, చాలా డబ్బులు బ్యాంకులో ఉండని అవసరం లేదు. నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడు అనుకుంటుంటాను, ప్రయాణానికి చాలా దూరం ఉంది కదా, దీనికి చాలా ఖర్చులు అవుతాయి అని ప్రార్థన చేస్తే ప్రభు ఎవరినో ఇది చేస్తాడు. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏం తెలుసా? దేవుడు మీ పాస్టర్గా నువ్వు వాడుకున్నాడు. హీ హాజ్ పర్చేస్ మై టికెట్ అండ్ సెంట్. చాలా రోజులకు ముందే పర్చేస్ చేసి వచ్చినాక ప్రభు ఏం అద్భుతం ఇది, నేను ఎలా పోవాలి అనుకుంటూ పిలిచాడు, ఎట్లా పోతే బాగుంటుంది అనుకుంటున్నాను, చేశాడు. నేను ఇంకా 2-3 స్థలాలకు పోవాలి, అప్పటికే నాకు 50,000 రూపాయలు వచ్చున్నాయి. ఒక ఆయన పంపించాడు, ఒక వ్యక్తితో, నేను లేనప్పుడు, నేను ఢిల్లీలో ఉన్నాను, ఆయన పంపించాడు. ఇప్పుడు నేను మదురైకి వెళ్ళాలి, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి, నాగ్పూర్కి వెళ్ళాలి, ఇంకా బీహార్కి వెళ్ళాలి, పాట్నాకి వెళ్ళాలి. దేవుడు నాకు డబ్బులు ఇచ్చేశాడు. సో ఐఎమ్ రిచ్. దో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, స్టిల్ ఐఎమ్ రిచ్, బికాజ్ ఆల్ మై నీడ్స్ ఆర్ మెట్. నాకున్నటువంటి అవసరాలన్నీ తీర్చబడుతున్నప్పుడు నాకు తృప్తి కలుగుతుంది కదా. ఇంకెంతకు ఎంత తింటే నీకు తృప్తి వస్తుంది? ఎంత ఉంటే నీకు తృప్తి కలగాల? ఒకసారి మెజర్మెంట్ చేసుకోండి. ఉన్న దానిలో తృప్తి పడాలి, ఏముందో దాంతోటే పని చేయాలి, ఉన్న దాంతోటే మనం పని చేసుకోవాలి. తృప్తి అనేది దేవుని కృతజ్ఞత చెల్లించడం ద్వారా కలుగుతుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుండి 8 వరకు చూస్తాం. లాస్ట్లో ఇక చేసి ముగించేస్తాను. సో బీయింగ్ థ్యాంక్ఫుల్ ఈజ్ ద కీ టు కంటెంట్మెంట్ అంటాం. అమ్మ నువ్వు చెప్పింది వినబడతలేదమ్మ, పాస్టర్ మీరు చదవండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేం. కాగా అనవసరం కలవారమై ఉండి వాటితో సంతృప్తి పొందుదాం. చూడండి, ఉన్నదాంతో సంతృప్తి పొంది ఉంటాం, ఉన్నదాంట్లో సంతృప్తి పొంది. పాట్నాలో ఒక కాన్ఫరెన్స్ పెట్టాను, ఒక యూత్ సమ్మిట్, 500 మందికని పెట్టుకున్నాం, అందరం కలిసి చేసాము. డబ్బుల కొరకు చేస్తున్నారు, ఊరికే నన్ను అడుగుతున్నారు వాళ్ళు, సార్ డబ్బులు లేవు సార్, డబ్బులు లేవు సార్, డబ్బులు లేవు. నో, పని పెట్టుకున్నాం, జరగాలనుకున్నాం. 500 మంది అంటే 560 మంది వచ్చారు. 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది 3 రోజులకు. ఒక్క బాకీ లేకుండా 20 లక్షల రూపాయలు వచ్చేసాయి. విశ్వాసం. ఉన్నది ఇచ్చేసాం దేవునికి, ఉన్నది ఇచ్చేసాం. ఇంకొక మాట చెప్పాలనా, 2 సార్లు పాట్నా వాళ్ళు ఖర్చులు ఇచ్చి నన్ను పిలిపించుకున్నారు ఫ్లైట్లో. ఒక ట్రిప్ ఒకసారి పోయి రావడానికి 18,000 రూపాయలు అవుతుంది. అంటే 18,000 36,000 రూపాయలు పెట్టారు. ఏమి లేదు, మీరే చేయాలని వెంటబడ్డటువంటి వాళ్ళే ఖర్చులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 200 మంది యవనస్తులకు ట్రైనింగ్ ఇచ్చేది ఉంది 28, 29 ఫిబ్రవరిలో. వాళ్ళు ఏమన్నారంటే, సరే మరి మీరే చేసుకోండి, నేను ఎందుకు, ఐఎమ్ మెంటర్ ఫర్ యూ, ఇక్కడి నుంచి నేను మాట్లాడతాను, నేను చేస్తాను అంటే, లేదు సార్ మీరు రావాలి, మీకు ఒక టికెట్ కొంటాం మేము. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వెరీ పూర్ పీపుల్, but they have everything now. They are willing to pay for my, I mean telling you, అంటే దేవుడు మనకు కంటెంట్మెంట్ ఇచ్చాడంటే, ఆ ఉన్న దాంట్లో వాళ్ళు తృప్తి పడ్డారు. ఉన్నదాన్ని ఇదిగో దేవుని సేవకునికి ఇచ్చి వాళ్ళు తృప్తి పడుతూ ఉన్నారు. దాంతో కార్యం జరగాలని చూస్తున్నారు. దాని ద్వారా దేవునికి మహిమ కలగాలి, దేవుని రాజ్యం వ్యాపించాలని, ఆ యవనస్తులందరూ బాగుపడాలని వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు. తృప్తి అంత పని చేసింది. చివరిగా మన తృప్తి లేకుంటే మన యొక్క కృతజ్ఞత మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. నువ్వు ఇస్తేనే నీ విశ్వాసం బలపడుతుంది. బిగించుకుంటే బలపడుతుంది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఉంటే జేబులలో పెట్టేసి ఏదో ఒక చిన్న నోట్ తీసుకొని వేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. నో, యు గివ్, ఇట్ షల్ బి గివెన్ టు యూ. దేవునికి నీవు ఇచ్చి నువ్వెప్పుడు పేదరికంలో వెళ్ళలేవు. నువ్వు ఆకలి కొను,
దేవునికి ఇచ్చి నేను బాధపడ్డాను, పోగొట్టుకున్నాను వాడు ఎవడు నేను చూడలేదు ఇంతవరకు. దేవుని వాక్యంలో కూడా అది రాయబడి ఉంది. దేవునికి ఇవ్వండి, యు గివ్, బికాజ్ అవర్ గాడ్ ఈజ్ జనరస్ గాడ్. అంత జనరస్ ఉన్నాడు కాబట్టి ఈ సృష్టిని మనకి ఇచ్చాడు. అంత జనరస్ కాబట్టి ఈ సృష్టి మీద అధికారులుగా మనం చేశాడు. అంత జనరస్ కాబట్టి మనం క్షమించి తిరిగి తన కుటుంబంలోనికి తీసుకున్నాడు. ఈజ్ ఎ జనరస్ గాడ్. సో ఎవ్రీ బిలీవర్ మస్ట్ బి ఎ జనరస్ పర్సన్. కృతజ్ఞత ఉన్నప్పుడు ఆ జనరాసిటీ వస్తుంది. ఆ జనరాసిటీ వచ్చినప్పుడు ఈ విశ్వాసము బలపడుతుంది. ఎందుకంటే ఇచ్చేవాడు నా దేవుడు. ఏ రీతిగా ఇస్తాడో తెలియదు, ఎవరి రూపంలో ఇస్తాడో తెలియదు. మేము భోజనం చేసేటప్పుడు ఇదే ప్రార్థన చేస్తాం, ప్రభువా మేము ఎవరిని బట్టి ఆహారం తింటున్నామో మాకు తెలియదు, ఎవరో ఒకరు దీనికి ఇచ్చి ఉంటారు, అందుని బట్టి మేము భుజించగలుగుతున్నాం, వారెవరో వారిని వర్ధిల్ల చేయండి అని చెప్తాం. వారిని వర్ధిల్ల చేయండి. వాళ్ళని మేము చూడలేదు, కానీ మాకు ఆహారం వచ్చింది. మేము కళాశాలను ఉద్యోగాలను వదిలిపెట్టుకొని వెళ్ళినప్పుడు కొంత శ్రమ పడ్డాం, దుఃఖపడ్డాం. దాదాపు 15 ఏళ్ళు బాధపడ్డాం. ఐ వాజ్ ఎ లెక్చరర్ ఇన్ ద కాలేజ్, మై వైఫ్ వాజ్ ఎ లెక్చరర్. నేను 25 ఏళ్ల క్రితము నాకేం జీతం ఉండిన కాలేజ్లో 25 సంవత్సరాల తర్వాత కూడా దేవుని సేవలో నేను దాన్ని చూడలేదు. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ద ఫిగర్. ఇట్ వాజ్ ఎ హై ఫిగర్, వెరీ హై ఫిగర్. ఐ నెవర్ సా దాట్. పడ్డాం, కష్టపడ్డాం, తిరిగాం, ఊరూరా తిరిగాం. ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళాం, పనులు చేసాం, పిల్లల మధ్యలో చేసాం, చదువురాని వాళ్ళ మధ్యలో చేసాం, పాస్టర్లకు సువార్థికులకు ట్రైనింగ్లు ఇవ్వడం మొదలుపెట్టాం, లే పీపుల్ మీ అటువంటి వాళ్ళకు ట్రైనింగ్లు ఇవ్వడం మొదలుపెట్టాం, ఉమెన్ ఎంపవర్మెంట్ దాని విషయంలో వాళ్ళకు ట్రైనింగ్లు ఇవ్వడం మొదలుపెట్టాం. ఎక్కడ అంటే ఎక్కడ దేవుని సేవ జరుగుతుందో అక్కడికి వెళ్ళాం మేము. కొన్నిసార్లు కన్నీళ్ళు ఉన్నాయి, కానీ దేవుడు ఏది తక్కువ చేయలేదు. ఒకవేళ నేను ఆ డబ్బులనే చూసుకున్నట్లయితే ఈ దేశంలో పనిచేసేవాడిని కాకపోదు. నాకు ఈ డబ్బులు చాలవు అని చెప్పేసి నేను దేవుని సేవను వదిలిపెట్టినట్లయితే నేను ఇంతమందిని సంపాదించుకునేవాడు కాదు. ఈరోజు నేను వినయ్ కుమార్తో ఈ స్నేహాన్ని పొందేవాడిని, మిమ్మల్ని చూసేవాడిని కూడా కాదు. ఈరోజు ఎంతోమందిని చూశాను, అందరూ చెప్తూ ఉన్నారు, అయ్యా ఆ ట్రైనింగ్లో మీకు తెలుసా, మమ్మల్ని కోళ్ళ ఫారంలో కూర్చోబెట్టి నేర్పించావు అని చెప్తున్నారు. అందరు క్రమంగా రావాలి, సమయానికి రావాలని చెప్తూ వచ్చావు. అయ్యగారు అన్నారు, సార్ మాట్లాడుతున్న 3 గంటలు అయితే అని చెప్పాడు. అవన్నీ కూడా వీళ్ళు చేసి అనుభవించినటువంటి వాళ్ళు. వీళ్ళు నేను సంపాదించుకోలేకపోదు. యేసయ్య కూడా ఆయన ప్రాణం పెట్టకపోతే మనల్ని సంపాదించుకునేవాడు కాదు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. యువర్ ఫెయిత్ మస్ట్ బి డీపెండ్. కీర్తనకు రాసిన కీర్తనలు 136 1వ వచనం మనం చదువుకుందాం, ముగించుకుందాం. దేవుని యొక్క విశ్వసనీయతను మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు, కృతజ్ఞతతో మనం వెళ్తున్నప్పుడు మన యొక్క విశ్వాసము బూస్ట్ అవుతుంది. మన విశ్వాసము బూస్ట్ అవుతుంది. అప్పుడు మనకెన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మనం ముందుకు వెళ్తూనే ఉంటాము, సంతోషంగానే వెళ్తాము, సమాధాన మార్గంలోనే నడుస్తాం. చదువుతారా ఒకసారి? యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరమును. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. మీరు ఇంకా ఏ రీతిగా ఫలిస్తారో దేవుడు నాకు ఆ వాక్యం ఇవ్వలేదు, నేను ఇచ్చినప్పుడు చెప్తాను. కానీ దేవుడు గొప్పగా ఆస్వాదించబోతున్నాడు. యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. యూ ఓన్లీ హ్యావ్ టు సే, దేవుడు మా కొరకు గొప్ప కార్యం చేశాను, రండి ఆనందించండి వినండి అని చెప్పుకునే సమయం వస్తుంది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ సంవత్సరంలో మీరు ఈ విశ్వాసంలో బలపరచబడుతున్నప్పుడు, కృతజ్ఞతను చూపిస్తున్నప్పుడు, దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. నన్ను వర్ధిల్ల చేస్తానని చెప్పాడు, ఫలింపజేస్తానని చెప్పాడు. నీ తలంపుల కంటే తన తలంపులు గొప్ప అని చెప్పాడు, నీ మార్గాల కంటే తన మార్గాలు గొప్ప అని చెప్పాడు. ఆయన ఇచ్చిన వాక్యాన్ని వెనుకకు తీయనని చెప్పాడు, తను ఇచ్చిన వాగ్దాన్ని వెనుకకు తీయనని చెప్పాడు. నిన్ను సంతోషంతో నింపుతానంటున్నాడు, సమాధానంతో నింపుతానంటు. దేవుడు మనం దీవించి ఆ రీతిగా ఆశీర్వదించుగాక. ఆమేన్.